ప్రతిదానికి సరైనటువంటి డెఫినేషన్స్ తీసుకోవాలి. ధైర్యం అంటే ఎక్కడ ధైర్యం? ఏంటి ధైర్యం? ఎక్కడ చెప్పండి? ప్రయత్నాల్లోనే ధైర్యము. ఓ గంట ముందు లేచాను చూసారా? ఇదే పెద్ద ధైర్యం. అలర్ట్ గా ఉన్నాను చూసారా? అదే ధైర్యము. పడుకునేటప్పుడే అలారం పెట్టుకున్నాము, అదే ధైర్యం. అంతే, అదే ఆ ఆ ధైర్యాన్ని దాంట్లో చూపించాలి. దానికి ధైర్యానికి సంబంధం ఏంది అని అంటే, ఒక చిన్న క్లారిటీ. నాకు నేను ఇది చేస్తే పర్ఫెక్ట్ గానే జరుగుతుంది అనే ఆ పాజిటివ్ ని కనబరచడం ఉంది చూసారా? అదే ధైర్యం అంటే. ఉమ్. ఆ నమ్మకంతో అడుగేస్తున్నాను చూసారా? అదే ఆ ధైర్యం. నమ్మకం లేని వాళ్ళు ఉదయం పూట ఎందుకు లేవాలో కూడా తెలియదు. ఉమ్. ఎందుకు కాన్షియస్ గా ఉండాలో కూడా తెలియదు. ఆ నమ్మకమే ధైర్యం. ఆ ధైర్యాన్ని ప్రదర్శించడం. భగవంతుని మీద ధైర్యంతో చీకట్లో నడిచామనుకోండి, ప్రయత్నం, అది ధైర్యం. అది అది నమ్మకం అన్నమాట. అలాగే నమ్మకం ఉంటేనే ప్రయత్నం చేస్తాం. ఈరోజు ఎంతో అందరూ డిజిటల్ రాగానే చాలా కంగారు పడిపోయారు. వేరే వేరే కంపెనీలకు వెళ్ళడం అది ఇది తన చెవిలో కూడా పడ్డాయి. కానీ ఏది కరెక్ట్ అని ఆలోచించుకొని ఈరోజు డిజిటల్ లో కూడా వరుసగా టాప్ 20 3 సంవత్సరాలు రావడం జరిగింది. తన తోటి వాళ్ళు ఏ 15 లక్షల్లోనో 17 అట్లనే ఉంటే 50 లక్షలు టచ్ చేశాడు. ఉమ్, ఆ పెరల్ ఎగ్జిక్యూటివ్ మాషెట్టి సురేష్ గారు ఇప్పుడు మనకి ప్రెజెంటేటర్. ఓకే. సో వర్క్ ని నేను ఎంత ఎంజాయ్ చేస్తానో ఆల్మోస్ట్ అంతే ఎంజాయ్ చేయడం వర్క్ ని. అది అది ధైర్యం అంటే అది కనబరచడం, అది ధైర్యం. సరేనా? మరి అందరు రెడీగా ఉన్నారు కదా ఈరోజు ఆ చెప్పేటువంటి అమూలమైనటువంటి హెల్త్ విషయాలని ఇష్టంగా విందాము, నోట్ చేసుకుందాం. అవే మనకి ప్రెజెంటేషన్ లో వస్తూ ఉంటాయి, రిటైల్ వస్తూ ఉంటది, పర్సన్స్ వస్తూ ఉంటారు. ఓకే. సో సాధారణంగా నేను ఆహ్వానిస్తున్నాను స్క్రీన్ మీదకి పెరల్ ఎగ్జిక్యూటివ్ మాషెట్టి సురేష్ గారు. ప్లీజ్ వెల్కమ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సచ్ అ వామ్ వెల్కమ్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. అందరికీ మన టీమ్ మన్యం వెల్నెస్ ప్రోగ్రామ్కి అందరికీ స్వాగతం, సుస్వాగతం. సో నిన్న నైట్ పడుకునేటప్పుడు చాలా హ్యాపీగా పడుకున్నాను నేను. ఎందుకంటే నిన్న మన టీం మన్యం నుంచి వచ్చిన ఒక వీడియో నాకు చాలా హ్యాపీనెస్ని ఇచ్చింది. సో అంతకన్నా పెద్ద గిఫ్ట్ ఇంకేముందండి కదా. సో టీం మన్యం అంటే ఏదైనా చేస్తుంది అనేది లైవ్ ఎగ్జాంపుల్గా మనం నిన్న చూసాం కదా. సూపర్. ఒకసారి మనం టీం మన్యం రాజమండ్రి వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ ఈరోజు మన సెషన్ స్టార్ట్ చేసుకుందాం. సో ఈరోజు ఈ హెల్త్ అవేర్నెస్ సెషన్లో ఐస్లిమ్ గురించి నేను చెప్పబోతున్నా. సో చాలామంది కొత్త వాళ్ళు మన డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఆల్రెడీ ర్యాంక్ హోల్డర్స్ కానీ అందరి నోటి నుండి వచ్చే పదం ఏంటంటే, సార్ నేను ఎంత చెప్తున్నా సార్ వీళ్ళకి అర్థమైతలేదు సార్, ఎట్లా అర్థం కావాలి సార్ అని అంటుంటాం కదా. మరి హెల్త్ అండ్ వెల్నెస్లో పండితుడు మంతెన సత్యనారాయణ గారు ఆయన ఏమంటున్నాడు, నేను 30 సంవత్సరాల నుంచి చెప్తానా, 30 సంవత్సరాల నుంచి చెప్తానా, ఇప్పుడు ప్రూఫ్స్తోని బయటపడ్డది. ప్రజెంట్ ఎట్లుంది, డాక్టర్లు ఏం చెప్తున్నారు, డాక్టర్లు నాకు ఏం కౌంటర్లు వేసిళ్ళు, సో ఏం చెప్తే వాళ్ళకి ఇప్పుడు అవార్డులు వచ్చినాయి, వెనకటి కాలంలో కొన్ని వేల సంవత్సరాల కిందట మునులు మహర్షులు ఏం చెప్తున్నారు, దాని మీద ఒక వండర్ఫుల్ వీడియో మనం చూస్తూ ఈరోజు సెషన్ స్టార్ట్ చేసుకుందాం. ప్రతి ప్రశ్నకు సమాధానం మంతెన సత్యనారాయణ గారు, అంతే. మనం ఏ క్వశ్చన్ ఎత్తాలన్నా కూడా ఆయన పేరు కొడితే జల్లా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. 99% జబ్బులన్నిటికీ కారణం మన పేగుల్లో ఉన్న బ్యాక్టీరియానే. సో మరి పేగు శుద్ధి అనేది ఎంత ఇంపార్టెంట్ చూడండి. అన్నెసెసరీ ఫుడ్ తీసుకుంటున్నారు చిన్న పిల్లలకైతే, ఏది పడుతుంది ఇంకా సార్ అంటుంటాడు ఎప్పుడు, కడుపులో నులిపురుగులు వస్తున్నాయి, పేగు శుద్ధి జరగట్లే, మోషన్ ఫ్రీ కావట్లే, దానివల్ల ఎన్ని రకాల సమస్యలు వస్తున్నాయి. ఈవెన్ స్మార్ట్ గౌతమి వీడియోలో కూడా మేడం చెప్తుంటగా, కాన్స్టిపేషన్ ఈజ్ మదర్ ఆఫ్ ఆల్ డిసీజెస్. మలబద్ధకం అనేది సర్వ రోగాలకు దారితీస్తుంది. మొత్తం ఆ చెడు బ్యాక్టీరియాని టోటల్ ఆరోగ్యాన్ని మొత్తాన్ని శాసిస్తున్నాయి. సో మరి మన శరీరానికి మంచి బ్యాక్టీరియా అవసరం, చెడు బ్యాక్టీరియా పెరుగుతుంది. సో దానివల్ల కంప్లీట్ ప్రేగులు, మలం ప్రేగులు, చిన్న ప్రేగులు మొత్తం ఇబ్బందికర వాతావరణాన్ని క్రియేట్ చేస్తాను ఈ లోపల. మనం కూడా ఫీల్ అవుతుంటాం అప్పుడప్పుడు. మరి అంత రీసెర్చ్డ్ పర్సన్ అంతా ఏ డాక్టర్ చెప్పని విషయంలో ఎప్పుడో వెనుకటి కాలంలో ఉన్న రీసెర్చ్లు ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా చెప్తున్న మంతెన గారికే డాక్టర్లు రకరకాల కామెంట్స్ చేసింది. ఎందుకు? ఎందుకంటే ఆయన సత్యం చెప్తున్నాడు కాబట్టి. డాక్టర్లు అన్న మాట తను విన్నాడంట, కానీ ఏ రోజు ఏ డాక్టర్లో కౌంటర్ చేయలే. ఆయన పని ఏంటిది?
నేను అందరికీ అవగాహన కల్పించాలనే ఉద్దేశం పెట్టుకున్నాడు, చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఆ రీసెర్చ్లు బయటకు పడ్డాయిగా, దాన్ని దీన్ని కనెక్ట్ చేస్తే ఎగ్జాంపుల్గా చెప్పిండు. అలా ప్రతి ఒక్కరికి ఒక మంచి రోజు వస్తుంది, ఆ రోజు కోసం వెయిట్ చేయాలి అంతే. సో హరి సార్ అంటున్నాడుగా, ఓపిక ఓపిక ఓపిక, మీరు చెప్పాల్సింది చేయండి, మీ ధర్మం మీరు పాటించండి అంటుంటాడుగా. అలా మన ధర్మాన్ని మనం పాటించుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. ప్రతి పదం వెనుక ఎంతో రీసెర్చ్ ఉంది కదా. లంకనం పరమ ఔషధం. సో ఫాస్టింగ్ అనేది ఒక వండర్ఫుల్ ఔషధం లాగా ఉపయోగపడుతుందని అంటున్నాడు. వాళ్ళ మరి అట్లా ఎన్నో వేల సంవత్సరాల కిందట రాసిన సుశ్రుత కానీ, చరక సంహిత కానీ, అందులో నుంచి తీసిన ఇంగ్రీడియంట్స్ సాల్సిటాల్ గురించి, ఈరోజు జపనీస్ టెక్నాలజీ ఈజీగా కన్జంప్షన్ చేసే విధంగా మన ఆయుర్వేద సూత్రాలను అడ్వాన్స్డ్ టెక్నాలజీతో డెవలప్ చేస్తుందంటే, మరి మన ఆలివ్ లైసెన్సెస్ బయోటిక్ జపాన్ ఎంత అడ్వాన్స్డ్గా ఉన్నదండి. ఒక్కసారి మన మారెండికి ఖచ్చితంగా గ్రాండ్. తపస్సు లేదు, ఉపవాసం కన్నా మించిన తపస్సు లేదంట. సో చూడండి, బ్రెత్ కౌంట్, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఎంత ఇంపార్టెంట్. రోజు బ్రెత్ కౌంట్ చేయండి చేయండి అని సార్ కూడా చెప్తుంటాడుగా. మరి అంత పెద్ద రీసెర్చ్డ్ పర్సన్ ఎప్పటి నుంచో తను కూడా బ్రెత్ కౌంట్ వర్క్ చేస్తూనే ఉన్నాడు కదా. ఆరోగ్యం గురించి అవగాహన కల్పించి ఒక వెల్నెస్ డాక్టర్. బ్యాడ్ బ్యాక్టీరియా పెరగడం వల్ల అన్ని ఇబ్బందులు వస్తున్నాయి. మరి ఆ బ్యాడ్ బ్యాక్టీరియా పెరిగి గుడ్ బ్యాక్టీరియా తగ్గిపోతుంటే సమస్యలు ఇంకా పెరుగుతాయి కానీ తగ్గదుగా. నమస్కారం. సో సార్ ఎప్పుడు అంటుంటాడు, హరి సార్ ఫాస్టింగ్ చేయండి ఆరోగ్యానికి మంచిది అంటే, అప్పుడు ఎవరికి అర్థం కాలేదు. ఈ వీడియో చూసిన తర్వాత ఇంకొంచెం డీప్గా అర్థమైంది. అంటే కంప్లీట్గా పేగుల్లోనే సమస్యలన్నీ కూడా ఆ పేగుల్లోనే. ఆ మంచి బ్యాక్టీరియాని మనం ఇంప్రూవ్ చేసుకోవడం అనేది ఎంత ఇంపార్టెంట్. ఒక సైంటిస్ట్ వచ్చి కొబ్బరి బొండ తాగాలని చెప్తున్నాడంటే ఒకసారి ఆలోచించండి. రైట్. ఇక్కడ సురేష్, ఇప్పుడు ఈ ప్రెజెంటేషన్ లో ఇప్పుడు ఈ చెప్పిన పాయింట్స్ ప్రెజెంటేషన్ లో ఉపయోగపడతాయి. ఓకే. సో ఫస్ట్ ఎవరైతే నాకు హెల్త్ కావాలి అందుకని మీ పల్స్ వాడుతున్నాను, కాఫీ వాడుతున్నాను, కేర్ వాడుతున్నాను అన్న వాళ్ళకి ముందు కొన్న తర్వాత థ్యాంక్ యూ మీట్ లో థ్యాంక్ యూ చెప్పి ఇది చెప్పాలి. సార్ ఇప్పుడు చెప్తుంది అది అక్కడ ఉపయోగపడుతుంది మనకి. ఓకే. ఆచరించిన వాళ్ళు ఇంకా బాగా చెప్పగలుగుతారు. రైట్, అంతేనా? ఆచరిస్తుంటే ఇంకా అందుకే హెల్త్ కాన్షియస్ పెంచుకుంటే మంచి రిటైలింగ్ జరుగుతుంది. ఫస్ట్ పాయింట్ సార్ చెప్పింది ఏంటి అంటే, పేగు శుద్ధి అనేది చాలా ముఖ్యము. రోజుకి 3 సార్లు తినేవాళ్ళు, కనీసం 3-4 సార్లు స్నాక్స్ అని అవి అని తినేవాళ్ళు రోజుకి 2 సార్లు అయినా సరే. డాక్టర్లు 2 రోజులు అయిందండి, 3 రోజులు అయిందండి, అది రాంగ్, అది మొత్తం రాంగ్. ఓకే. ఏ రోజైనా సరే నేను నా ఇంట్లో పిల్లల్ని ఫస్ట్ ఎప్పుడైనా సరే దీనికే ప్రయారిటీ. ఎందుకంటే వాళ్ళు ఆ మెడిసిన్స్ వాటికి జోలికి వెళ్లకుండా ఉండాలి అంటే నేను నేను ఒకటే మాట నేను అడిగేది వాళ్ళకి అర్థమైపోతుంది. కడుపు కదిలిందా, ఇది వాళ్ళు అడుగుతారు పిల్లలకి. వాళ్ళకి ఏం తెలుసు, ఏం తెలియదు వాళ్ళకి. ఇంకా మనకన్నా ఒక సోయి ఉంటదేమో కానీ వాళ్ళకి ఆ స్పృహ కూడా ఉండదు. పిల్లలకి ఫస్ట్ చిన్నప్పటి నుంచే నేర్పాల్సింది. స్కూల్కి వెళ్తారు, చకచక రెడీ అయిపోయి వెళ్తారు, పూర్తిగా పేగులు శుభ్రం అవ్వవు, కళ్ళు తిరుగుతూ ఉంటాయి. ఏంది తిన్నావు కదా, కళ్ళు ఎందుకు తిరుగుతున్నాయి అర్థం కాదు. ఓకే. సాయంత్రం వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళ హడావుడి కాదు, హోంవర్క్, ట్యూషన్లు, లేకపోతే పడుకోడు, అంతే. సో ఎప్పుడైనా ఫోకస్ ఆన్ ఏంటిది, అది కడుపు కదిలిందా. ఇది పిల్లలకి మనం ఒక మంచి అవకాశం వచ్చింది కదా, ఆ కస్టమర్ యొక్క ఫ్యామిలీకి కూడా చెప్పే అవకాశం వచ్చింది కదా. మరి ఇంతకంటే సౌభాగ్యం ఏం కావాలి, ఆరోగ్యాన్ని పంచడం. అప్పుడు వద్దాలి. సో ఇది ఫస్ట్ది వాళ్ళకి చెప్పాల్సింది. అప్పుడు తిండి పడుతుందండి, ఒంటికి పడుతుంది తెలుసా, అబ్జర్వ్ చేసుకో. తిండి ఒంటికి పట్టదు కదా నాగేశ్వర గారు, పట్టదు ఒంటికి అస్సలకి. మీరు ఎన్ని క్యారెట్లు తినబెట్టినా ఎన్ని చేసినా కూడా. రెండవది ఫాస్టింగ్ మోస్ట్ పవర్ఫుల్. నేను ఉండలేనండి, మీ కేరు తాగుతున్నాను, నేను ఇష్టం వచ్చినట్టుగా తింటున్నాను, అట్లా కాదు, కొంచెం కంట్రోల్ చేసుకోవాలండి అని చెప్పాలి. ఇప్పుడు సార్ కొన్ని ఇవి తీసుకోండి, ఈవినింగ్ అయితే ఇవి వదిలిపెట్టండి అని అన్నారు కదా, అది చెప్పాలి. మహిళలు అనుకోండి బరువు పెరిగిపోతుంటారు, వాళ్ళు పనంతా చేస్తారు, కడుపు నిండుగా తింటారు, అప్పుడు పడుకుంటారు, కఫస్థాయి బోల్డ్ అంత పెరిగిపోద్ది. తిన్న తర్వాత పడుకోవద్దు. ముఖ్యంగా అనారోగ్యం ఉన్న వాళ్ళు అస్సలు పడుకోవద్దు. జస్ట్ ఏ కొబ్బరి నీళ్ళు, లేకపోతే ఏ జావాను, లేకపోతే యాపిల్, కీరా లాంటివి తిని అప్పుడు పడుకోవాలి. పడుకొని నిద్ర అంతా తీసుకున్న తర్వాత అప్పుడు లేచి వేడివేడిగా వండుకొని తినాలి. ఇది చెప్తారా మరి మీ యొక్క డైట్ ప్లాన్? ఓ బోల్డ్ అంత కస్టమర్లు వస్తారు మీకు, ఇది చెప్పాలి.
ఉమ్, ఇంకా ఎవరైనా చెప్పొచ్చు, దీనికోసం పిహెచ్డి ఏం అవసరం లేదు, ఎవరైనా చెప్పొచ్చు. అయిపోయింది, పుట్టినరోజు అయిపోయింది. మీరు ఒక స్టార్ 500. అది మంచిదే. ఇప్పుడు ఒకటే ముఖ్యమైనటువంటిది ఇండస్ట్రీ వాళ్ళు మెయిన్ ఏంటంటే మనం ఎంత చక్కగా ఎర్నింగ్ చేసుకుంటున్నాము అనేది ముఖ్యమైనటువంటి పాయింట్. మూడవది మూడవది సార్ చెప్పిన దాంట్లో గుడ్ బ్యాక్టీరియా నెమ్మదిగా పెరుగుతూ ఉండాలి, బ్యాడ్ బ్యాక్టీరియా తగ్గుతూ ఉండాలి. ఓకేనా? అయితే మీరు వాడేటువంటి మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో అవి గమాక్సిన్ అది ఉంటుంది కదా, బ్లీచింగ్ కొట్టినట్టు మొత్తం గుడ్డు చచ్చిపోద్ది, బ్యాడ్ చచ్చిపోద్ది, బ్యాడ్తో పాటు గుడ్ కూడా చచ్చిపోద్ది. ఆ కెమికల్ మందు ఏం చేస్తుందంటే మొత్తం పేగులో ఉండాల్సిన గుడ్ బ్యాక్టీరియాని కూడా చంపేస్తుంటది. వాళ్ళు ఏం కాదులే అని అనుకుంటుంటారు, ఏముంది ఆ టాబ్లెట్స్ ఆ టానిక్లు అనుకుంటారు. కెమికల్ వెళ్ళింది అంటే గుడ్ బ్యాక్టీరియాని కూడా చంపేస్తుంది, రోగ నిరోధక శక్తి అట్లానే చచ్చిపోద్ది. ఇప్పుడు మన న్యాచురల్ ఎందుకు వాడాలో కూడా తెలుస్తుంది, అవునా? ఉమ్. మన స్లిమ్ కావచ్చు, మన పల్స్ కావచ్చు, కేర్ కావచ్చు, గుడ్ బ్యాక్టీరియాని పెంచుతుంది, వాటికి ఏం కాకుండా బ్యాడ్ బ్యాక్టీరియా. అంతెందుకు, హెచ్డిఎల్ ని పెంచి ఎల్డిఎల్ ని తగ్గించే శక్తి ఏముందంటే, అసలు నేను ఆ ప్రొడక్ట్ రాగానే మా మా సార్తో టీచర్ వాళ్ళతో చెప్పాను నేను, ఇది చాలా గ్రేట్ అని చెప్పి. F3 ఫార్ములా, అది ఫ్యాట్ బర్నింగ్ FB3 ఫార్ములా, అది అమెరికా పేటెంటెడ్. గుడ్ కొలెస్ట్రాల్ పెరగడానికి, అంటే గుండెకి మంచిదైనటువంటి కొలెస్ట్రాల్ పెరగడానికి ఒక టాబ్లెట్లు, ఎల్డిఎల్ వదలడానికి ఒక టాబ్లెట్లు, రక్తం పలసబడ్డానికి ఒక టాబ్లెట్లు, ఒమ్మో ఎట్లున్నాయి ఎన్ని ఉన్నాయో అవన్నీ ఏం లేకుండా ఒకే ఒక్క ఫార్ములా. మళ్ళీ ఫైబర్ కంటెంట్, ఇంకో పాయింట్ ఏముంది, ఫైబర్ కంటెంట్ అందుతుంది, బి కాంప్లెక్స్ అందుతుంది స్లిమ్ వల్ల. ప్లస్ ఇది పెట్టుకోండి, నెమ్మదిగా పెరగాలి. మీరు వాడే మందులు వల్ల గుడ్ బ్యాక్టీరియా కూడా చచ్చిపోతుంది. ఈ విషయం చెప్పడం ఇంపార్టెంటేనా సునీత గారు? ఎవరైతే మన కస్టమర్లు ఉంటారో వాళ్ళకి ఈ విషయాలు చెప్తే అప్పుడు ఇంకొంచెం వాళ్ళకి మన రేటింగ్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఇది ఇక్కడ వరకు సార్ చెప్పిన దాంట్లో మనం నోట్ చేసుకోవాల్సింది. రైట్, నెక్స్ట్. థ్యాంక్ యూ సార్. సో ఫైనల్గా శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం మన పేగుల్లోనే ఉంది. సో గట్ హెల్త్ ఇంపార్టెంట్ అంటారు కదా, అది కూడా చాలా ఇంపార్టెంట్. సో రైట్, మనం ఇంకా స్లైడ్స్లోకి వెళ్ళిపోదాం. రైట్, ఇలాంటి ఒక బ్యూటిఫుల్ ప్రోడక్ట్ ఐస్ క్రీమ్. సో ఎన్నో విన్నాం, కానీ ఇట్లా మనం పాకెట్ ఫ్రెండ్లీ లాగా ఎక్కడంటే అక్కడికి పట్టుకపోయే విధంగా తీసుకురావడం అంటే గొప్ప విషయం కదండి. సార్ నేను జర్నీలో ఉన్నా సార్, ఫాలో అవ్వలేకపోయినా సార్, నేను ఫంక్షన్కి వెళ్ళినా సార్, నేను బయట ఉన్నా సార్ అంటుంటారు కదా, ఎక్కడున్నా కూడా పాకెట్లో పెట్టుకుని వెళ్ళిపోయే విధంగా తీసుకొచ్చేది కదా. యూనిక్నెస్ ఆఫ్ ఐస్క్రీమ్ ఫ్లాట్ టమ్మీస్ అంటే ఒక ప్రత్యేక, యూనిక్ మీన్స్ ప్రత్యేక, ఒక ప్రత్యేకంగా మనకు ఫ్లాట్ టమ్మీస్కి ఒక ఐస్ క్రీమ్ అనేది తీసుకురావడం జరిగింది. ఇది మనకు 5 పాయింటర్స్గా సపోర్ట్ అవుతుంది. ఒకటి, లో క్యాలరీస్ చాలా తక్కువ ఉంటాయి, అండ్ సినర్జెటిక్ యాక్టివ్స్. సో మనకి ఇది ఏంటంటే సార్ ఇంతకుముందు చెప్పారు కదా, FB3 ఫార్ములా అని చెప్పి, మనం విఓపి స్లైడ్లో కూడా హియర్ ఇస్ ద సినర్జీ అంటాం, హెల్త్ అండ్ వెల్నెస్, డైరెక్ట్ సెల్లింగ్, ఇంటర్నెట్ అని అంటుంటాం కదా. అట్లాగే మనకి ఇక్కడ హెర్బ్స్ని, ఫైబర్ని, ప్రోటీన్ని అన్నిటిని అందే విధంగా మనకి ఐస్ క్రీమ్ని తీసుకురావడం జరిగింది. FB3 అంటే ఫ్యాట్ బర్నింగ్ అనేది మనకు 3 వేస్లో ఉపయోగపడుతుంది. మెటబాలిజంని సెట్ చేస్తుంది, స్ట్రెస్ను కంట్రోల్ చేస్తుంది, ఇమ్యూనిటీ, రోగ నిరోధక శక్తిని పెంచడంలో కూడా ఉపయోగపడుతుంది. సో ఈ విధంగా సినర్జెటిక్గా మనకు ఐస్ క్రీమ్ అనేది సపోర్ట్ అవుతుంది. నెక్స్ట్, వెయిట్ మేనేజ్మెంట్. ఈ FB3 ఫార్ములా కూడా చాలా గొప్ప విషయం అండి, మామూలు విషయం కాదు. అమెరికా, ఒక ఇండియన్ ప్రోడక్ట్కి అమెరికా పేటెంట్ రావడం అంటే ఇట్స్ ఏ నాట్ జోక్. యుఎస్ పేటెంట్ ఉంది దానికి. ఇంకోటి ఏంటంటే చాలామంది వెయిట్ లాస్ అవుతున్నప్పుడు స్కిన్ అనేది లూజ్ అవుతుంటుంది.
ఒక డాక్టర్ బాలుకొలార్ గారు చెప్పిన మాట ఇది. ఆ లూజ్ అయిన స్కిన్ని టైట్ చేసుకునే గుణం ఈ FB3 ఫార్ములాలో ఉందండి. సో అలాంటి గొప్ప ప్రోడక్ట్ మన ఐస్లిమ్. అండ్ థర్డ్ పాయింట్ వెయిట్ మేనేజ్మెంట్. అంటే మన హైట్కు, ఏజ్కు బాడీ మాస్ ఇండెక్స్ ప్రకారం ఎంత వెయిట్ ఉండాలో ఆ వెయిట్ని మేనేజ్ చేయడంలో కూడా ఇది చాలా బాగా సపోర్ట్ అవుతుంది. అండ్ ఫైబర్ రిచ్. సో ఫైబర్ అనేది మన ప్రతి శరీరానికి కూడా అవసరం అండి. ఎందుకంటే ఇది జీర్ణక్రియల్ని మెరుగుపరచడంలో, ముఖ్యంగా మలబద్ధకాన్ని నివారించడంలో ఫైబర్ చాలా చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. ఇంతకుముందు సార్ చెప్పిండు కదా, మోషన్ ఫ్రీ కాకపోవడం వల్లనే సర్వ రోగాలు వస్తున్నాయని మంత్రి గారు చెప్పారుగా. అందుకు శరీరానికి కూడా ఫైబర్ అనేది చాలా అవసరం. అండ్ ఫిఫ్త్ వన్ న్యాచురల్ బేస్డ్. ఎలాంటి పురుగు మందుల అవశేషాలు లేకుండా న్యాచురల్గా తీసుకొచ్చిన ప్రోడక్ట్స్ మన ఆల్ ఇండస్ట్రియల్ ప్రోడక్ట్స్. ఇకపోతే ఓవర్ వెయిట్ అండ్ ఒబేసిటీ. సో అన్నిటికీ మూల కారణం ఇదే అండి. మనకు కొట్టం సార్ గారు మొన్న జానేశ్వర్ వాళ్ళు కూడా చెప్పారుగా, అన్నిటికీ మూల కారణం ఎక్సెసివ్ గ్లూకోజ్. అది పెరిగి 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 గ్లైకోజన్గా మారడం, ఫ్యాట్గా మారడం, ఒబేసిటీగా మారడం, కొలెస్ట్రాల్గా మారడం. అన్నిటికీ రూట్ కాజ్ ఓవర్గా పెరుగుతున్న గ్లూకోజే కదా. సో మళ్ళీ ఓవర్ వెయిట్ పెరగడం వల్ల ఏమవుతుంది, ఇన్ని రకాల కాంప్లికేషన్స్. కింద చూడండి లిస్టింగ్ ఉంది, కంటిన్యూ అని పెట్టింది కంపెనీ. అంటే డయాబెటిక్ వస్తుంది, గుండెకి సంబంధించిన సమస్యలు వస్తుంది, ఇమ్యూనిటీ రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది, క్యాన్సర్లు వస్తున్నాయి. ఒక డాక్టర్ ఏం చెప్తున్నాడో చూడండి, వెయిట్ పెరగడం వల్ల ఎన్ని రకాల క్యాన్సర్స్ వస్తున్నాయని చెప్తున్నాడు చూడండి. అధిక బరువు వల్ల క్యాన్సర్ వస్తుందా ప్రశ్న. నేను డాక్టర్ GPV సుబ్బయ్య, స్పైన్ సర్జన్, హైదరాబాద్. ఈ మధ్య రీసెంట్గా ఈ ఎండో 2025 అని యుఎస్లో ఒక కాన్ఫరెన్స్ జరుగుతుంది. అందులో So, Vishal, can you really activate your natural healing system and manage lifestyle diseases just through natural methods and diet? Of course. ప్రపంచం మొత్తం ఎమినెంట్ ఎండోక్రైనాలజిస్టులు వీళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తారనమాట. అంటే రీసెంట్ రీసెర్చ్ ఏం జరుగుతుంది అనేది వాళ్ళు షేర్ చేసుకుంటారు. అందులో ఇంపార్టెంట్ డేటా ఏంటంటే ఈ ఒబేసిటీ అంటే ఊబకాయం వల్ల చూడండి ఫ్యాట్ అనేది చుట్టూ ఏ విధంగా పెరుగుతుందో, అదే పరమ డేంజర్. అది వెజరల్ ఫ్యాట్ అంటారు. దానివల్లనే రకరకాల ఇష్యూస్ వస్తున్నాయి లోపల. ఈ క్యాన్సర్ రిస్కులు చాలా ఎక్కువ పెరుగుతున్నాయి అని చెప్పి, అంతేకాకుండా ఈ క్యాన్సర్ రిలేటెడ్ డెత్స్, ఒబేసిటీ వలన వచ్చిన క్యాన్సర్స్ వలన చనిపోవడం అనేది లాస్ట్ 20 yearsలో ట్రిపుల్ అయింది. అంటే టమ్మీ ఫ్యాట్ పెరగడం కూడా ఎంత డేంజర్ చూడండి. పెరగడం ఈజీ, తగ్గియడం చాలా కష్టం కదా. అంటే 3 times పెరిగినాయి అని చెప్పి వాళ్ళ రీసెర్చ్ ఫైండింగ్ అనమాట. అంటే ఇప్పుడు క్యాన్సర్ రాకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ స్మోకింగ్ తగ్గించడంతో పాటు ఈ మన బరువుని కంట్రోల్ చేసుకోవడం, అంటే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసి మనం బరువుని కంట్రోల్లో పెట్టుకుంటే మనం ఈ ఒబేసిటీ ఊబకాయం రాకుండా చూసుకోవచ్చు. సరే, ఏమేమి క్యాన్సర్స్ ఈ ఒబేసిటీ వలన రావచ్చు అంటే వాళ్ళు లిస్ట్ చేసింది ఒక 13 రకాల క్యాన్సర్స్ ఈ ఊబకాయం ఉన్న వాళ్ళకి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి వాళ్ళు చెప్పారనమాట. అవి ఏంటంటే, ఇప్పుడు మీరు తీసుకుంటే ఈసోఫాగస్ అంటాం. ఈసోఫాగస్ అంటే మన మౌత్ నుంచి మన పొట్టకి కనెక్ట్ చేసే అన్నవాహిక అంటారు. దీన్ని ఈసోఫాగస్ అంటాం. ఈసోఫాగస్ క్యాన్సర్స్ ఎక్కువగా రావచ్చు. చూడండి ఇక్కడ ఇచ్చిండు ఫ్రీ రాడికల్స్ లాగా మనకు పిక్చర్ కనబడుతుంది చూడండి. ఇక్కడ చూడండి ఆహార నలిక గొంతు దగ్గర ట్యూమర్స్ ఏర్పడుతున్నాయి, క్యాన్సర్ గడ్డలు వస్తున్నాయి. ఎంత డేంజర్. ఎక్కువగా రావచ్చు. ఈ స్టమక్ క్యాన్సర్స్ ఎక్కువగా రావచ్చు. ఈ లివర్ కానీ, ఈ గాల్ బ్లాడరు, ప్యాంక్రియాస్, కిడ్నీ క్యాన్సర్స్, ఈ యూట్రస్ క్యాన్సర్స్, ఒవేరియన్ క్యాన్సర్స్, ఈవెన్ బ్రెయిన్కి సంబంధించిన మెనింజియోమాస్ అని క్యాన్సర్స్, బోన్ మ్యారో క్యాన్సర్స్, మల్టిపుల్ మైలోమాస్, ఇటువంటి క్యాన్సర్స్ ఇవన్నీ చాలా కామన్గా చూసే క్యాన్సర్స్ అన్నమాట. ఈ క్యాన్సర్స్ ఈ ఒబేసిటీ వలన ఎక్కువగా వస్తున్నాయి. ఇది చాలా అలార్మింగ్ ఫైండింగ్ అండి. లాస్ట్ 20 yearsలో ఈ ఒబేసిటీ వలన వచ్చే క్యాన్సర్ రిలేటెడ్ డెత్స్ ఆల్మోస్ట్ 3 times పెరిగినాయి. అందుగురించే మనం ఈ వెయిట్ని కంట్రోల్ పెట్టుకుంటే క్యాన్సర్ రిస్క్ కూడా మనకి తగ్గుతుంది అన్నమాట. చూడండి 13 రకాల క్యాన్సర్లు అటాక్ అవుతున్నాయంటే ఎంత డేంజర్ వ్యవస్థలోకి వెళ్తుందో చూడండి ఒబేసిటీ అనేది. సో మనం ఏది కూడా లైట్ తీసుకునే సిచ్యువేషన్ కాదు. ముఖ్యంగా ఆరోగ్యంలో చాలా చాలా కాన్షియస్గా చాలా చాలా అలర్ట్గా ఉండాలి.
ఉదయం నుంచి రాత్రి వరకు మనం తీసుకునే ప్రతి ఫుడ్ మీద కూడా ఫోకస్డ్గా ఉండాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనీ ఎర్నింగ్లో ఎంత ఫోకస్డ్గా ఉంటున్నామో హెల్త్ మీద కూడా అంతే ఫోకస్డ్గా ఉండాలి. బోత్ ఆర్ ఇంపార్టెంట్. అందుకే కంపెనీ కూడా హెల్త్, వెల్త్, హ్యాపీనెస్ అనే పదం వాడింది. చూడండి. అండ్ ఆస్టియో ఆర్థరైటిస్గా దారితీస్తుంది. ఆస్తమాలు అటాక్ అవుతున్నాయి. హై బ్లడ్ కొలెస్ట్రాల్స్, కంప్లీట్ నిద్ర సరిగ్గా పట్టకపోవడం, సైకలాజికల్ ఇష్యూస్ వస్తున్నాయి, బ్యాక్ పెయిన్స్ వస్తున్నాయి, ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఇష్యూస్ వస్తున్నాయి, లివర్ డ్యామేజ్ అవుతుంది, సడన్గా స్ట్రోక్స్ వస్తున్నాయి. ఇట్లా రకరకాల ఇష్యూస్కి మూల కారణం ఓవర్ వెయిట్ వల్లనే. సో వెయిట్ని మనం మేనేజ్ చేయడం, కంట్రోల్ చేసుకోవడం అనేది కూడా ఎంత ఇంపార్టెంటో ఒకసారి మనం ఆలోచించాల్సిన విషయం. సో మరి కంపోజిషన్ ఆఫ్ ఐస్లిమ్ ఫ్లాట్ టమ్మీస్, దానికి మన ఐస్లిమ్ అనేది ఏ విధంగా సపోర్ట్ అవుతుందని చూసుకుంటే, సినర్జెటిక్ ప్రాపర్టీ బ్లెండ్ 3 వెల్ నౌన్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్. ఒకటి హోలియస్ఫోర్స్ కోలి, సలాసియా రెటికులేటా అండ్ సిసమిన్ ఇండికమ్. సో సలాసియా రెటికులేటా ఏకనాయకం అంటున్నాం దాన్నే. సో అది మనకు కాఫీలో కూడా యాడ్ చేశారు, దట్టు ఐస్లిమ్లో కూడా యాడ్ చేశారు. ఇదేంటంటే బ్లడ్ షుగర్ మేనేజ్మెంట్గా సపోర్ట్ చేస్తుంది, యాంటీబయాటిక్గా కూడా పనిచేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మన కార్బోహైడ్రేట్స్ని బ్లాక్ చేయడంలో, ఎక్సెసివ్ గ్లూకోజ్ని తగ్గించడంలో కూడా ఈ ఏకనాయకం అనేది సూపర్గా పనిచేస్తున్నట్టు. నెక్స్ట్ కోలియస్ ఫోర్స్ కోలి, ఇది ఏం చేస్తుంది? వెయిట్ రిడక్షన్కి చాలా బాగా సపోర్ట్ అవుతుంది. అంటే న్యాచురల్గా ఆ వెయిట్ని తగ్గుతూ కంట్రోల్ చేసుకోవడంలో కూడా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ సిసమిన్ ఇండికమ్, నల్ల నువ్వులు, ఇది ఏం చేస్తుంది? కొలెస్ట్రాల్ని తగ్గించడంలో చాలా బాగా సపోర్ట్ అవుతుంది. ముఖ్యంగా మన రక్తనాళాల పూడికలు, ఈ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఓవర్గా పెరగడం వల్లనే హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తున్నాయి. ఆ బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్ని పెంచడంలో కూడా ఇవి చాలా బాగా సపోర్ట్ అవుతాయి మనకు. ఇకపోతే ఇప్పుడు మంత్రి గారు అన్నారు కదా, మరి పేగు శుద్ధి జరగాలి, మలం అనేది ఫ్రీ కావాలంటే, కాన్స్టిపేషన్ క్లియర్ కావాలంటే శరీరానికి ఫైబర్ కావాలని చెప్పిండు మంత్రి గారు కదా. ఆ ఫైబర్ మన ఐస్లిమ్లో ఉందా లేదా అనేది చూసుకుంటే, మనకు న్యాచురల్ ఫైబర్స్ ఓట్స్ను రాగి ఇందులో యాడ్ చేయడం జరిగిందండి. ఓట్స్ ఏంటంటే మనకు ఓట్స్ ద్వారా కార్బోహైడ్రేట్స్ అందుతున్నాయి, మనకు ప్రోటీన్స్ అందుతున్నాయి, ఫైబర్ అందుతుంది, విటమిన్స్ అందుతున్నాయి. అన్నీ కూడా సమతుల్యంగా అందించడంలో ఓట్స్ అనేవి చాలా బాగా హెల్ప్ అవుతాయి మనకు. ఇందులో ఫైబర్ ఎక్కువ ఉంది కాబట్టి మంచి బ్యాక్టీరియా పెరగడానికి ఉపయోగపడుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇంతకుముందు సార్ అన్నట్టుగా బ్యాడ్ బ్యాక్టీరియా తగ్గాలి, గుడ్ బ్యాక్టీరియా పెరగాలి. గుడ్ బ్యాక్టీరియా పెరగాలంటే మనకు ఓట్స్ కూడా బాడీకి చాలా అవసరం. పేగులలో గుడ్ బ్యాక్టీరియా పెరగడానికి ఓట్స్ సూపర్గా పనిచేస్తాయి. అండ్ కొలెస్ట్రాల్ని తగ్గించడంలో ఉపయోగపడుతుంది. ఈ ఎక్సెసివ్ గ్లూకోజ్ని తగ్గించడంలో కూడా ఓట్స్ ఉపయోగపడుతుంది. ఇంకోటి ఏంటంటే కడుపు నిండిన అనుభూతి కలిగిస్తుంది ఓట్స్. అందుకే చాలామంది అంటుంటారుగా, సార్ ఐస్క్రీమ్ తిన్న తర్వాత నాకు కడుపు నిండుగా అనిపిస్తుంది, హ్యాపీగా అనిపిస్తుంది అని కొంతమంది అంటుంటారు. కారణం ఏంది? ఓట్స్ వల్ల అది. అండ్ అదేవిధంగా మలబద్ధకాన్ని నివారించడంలో కూడా ఓట్స్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. అదేవిధంగా ఇంకో ఫైబర్ కంటెంట్ ఏంటంటే రాగి. రాగులు కూడా శరీరానికి చాలా మంచిదండి. ఎముకలు దృఢంగా ఉంచడంలో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే కాల్షియం ఎక్కువ ఉంటుంది, ఐరన్ ఎక్కువ ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి పుష్కలంగా ఉంటాయి రాగిలో. సో ఇదేంటంటే డయాబెటిక్ కంట్రోల్కి కూడా సపోర్ట్ అవుతుంది రాగులు. అండ్ రక్తహీనత సమస్యలు, ముఖ్యంగా మహిళల్లో రక్తహీనత సమస్యలు బాగా పెరుగుతున్నాయి. సో అందుకే మంతెన గారు అంటుంటాడు రాగి లడ్డూలు చేసి ఇవ్వండి అని అంటున్నాడు. ఎందుకు అంటున్నాడు? దాని ఇంకా సైన్స్ అది. సో అదేవిధంగా ట్రైగ్లిజరైడ్స్ అనేది పరమ డేంజర్ అవి. ఆ ట్రైగ్లిజరైడ్స్ని తగ్గించడంలో కొంత భాగం మనకు రాగులు ఉపయోగపడతాయండి. అండ్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గించడంలో కూడా మనకు రాగులు అనేది ఉపయోగపడుతున్నాయి. సో అలాంటి ఫైబర్ కంటెంట్ అనేది మన దాంట్లో ఉంది కాబట్టి చాలా చాలా హెల్ప్ అవుతుంది. కాకపోతే న్యాచురల్ ప్రోటీన్, సోయా ప్రోటీన్, వే ప్రోటీన్ కూడా మనకి ఇందులో యాడ్ చేయడం జరిగింది. సోయా ప్రోటీన్ ఏం చేస్తుందంటే మనకు రక్తనాళాల పనితీరుని మెరుగుపరచడం వల్ల సపోర్ట్ అవుతుంది. అండ్ అదేవిధంగా ఈ గుండె జబ్బుల ప్రమాదాన్ని రాకుండా ప్రివెంటివ్గా హెల్ప్ చేయడంలో కూడా సపోర్ట్ అవుతుంది. అండ్ ఎముకల్ని బలంగా ఉంచడంలో ఉపయోగపడుతుంది, బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది, క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా నివారిస్తుంది. ఇంతకుముందు చెప్పాడు కదా సార్, మల్టిపుల్ క్యాన్సర్స్ రావడానికి కారణం ఓవర్ వెయిటే. సో వాటిని నివారించడంలో కూడా సోయా ప్రోటీన్స్ చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వే ప్రోటీన్, ఇది పాల విరుగుడు నుంచి తీసిన ప్రోటీన్ అండి. పాల విరుగుడు నుంచి తీసిన ప్రోటీన్. ఇది ఏంటంటే కండపుష్టికి చాలా మంచిది. ముఖ్యంగా బ్లడ్ షుగర్ మేనేజ్మెంట్కి ఉపయోగపడుతుంది. ఇమ్యూనిటీ, రోగ నిరోధక శక్తిని పెంచడంలో కూడా ఇది చాలా బాగా సపోర్ట్ అవుతుంది. సో అలాంటి న్యాచురల్ ప్రోటీన్స్ కూడా మనకు యాడ్ చేయడం జరిగింది. చెప్తుంటారు కదా, ఒక బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఏంటిది? శరీరానికి కావాల్సిన ప్రోటీన్స్ కావాలి, ఫైబర్ కావాలి, విటమిన్స్ కావాలి, కార్బ్స్ కూడా కావాలి. ఇది పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ డైట్ అంటుంటారు కదా. సో ఆ విధంగా అన్నీ యాడ్ చేసి మనకు సమతుల్యంగా శరీరానికి ఎంత అవసరమో అంత అందేలాగా ఐస్క్రీమ్ తీసుకొచ్చారంటే మరి ఇది ఎంత అద్భుతమైన ప్రోడక్ట్ అండి. చాలా అద్భుతమైన ప్రోడక్ట్ ఇది. నెక్స్ట్ హెర్బల్ ఎక్స్ట్రాక్ట్స్. సో ఇందులో మనకి ఏంటంటే అశ్వగంధ అనేది యాడ్ చేశారు, కపికచ్చు కూడా యాడ్ అయింది. అశ్వగంధ అంటే కింగ్ ఆఫ్ ఆయుర్వేద,
రారాజు అంటాం కదా, ఫిలిం ఇండస్ట్రీలో రజనీకాంత్ రారాజు అని ఎట్లయితే అంటామో, అలా ఆయుర్వేదంలో కింగ్ ఆఫ్ ఆయుర్వేద అశ్వగంధ. సో ఈ అశ్వగంధ గొప్పతనం ఏంటంటే ఇది అతి శక్తివంతమైందంట అండి, అన్నిటికన్నా అతి శక్తివంతమైంది. సో ఇది అంతర్గత వాపుని తగ్గిస్తుంది, ఎనర్జీ లెవెల్స్ని పెంచడంలో ఉపయోగపడుతుంది, అండ్ నరాల నీరసాన్ని తగ్గించడంలో కూడా హెల్ప్ అవుతుంది. సో ఈ అశ్వగంధ గురించి ఒక మేడం ఏం చెప్పిందో ఒక చిన్న షార్ట్ వీడియో మనం చూద్దాం ఒకసారి. అన్ని వ్యాధులకు ఒకే ఆన్సర్ అంట అశ్వగంధ. అందరికీ నమస్కారం. పునర్జన్ ఆయుర్వేద నివారణ You have been practicing yoga and pranayama for so many years, but still you are unable to see the tangible results. నివారిణి మీరు గమనిస్తున్నారా, మధ్య మధ్యలో వచ్చే అడ్వర్టైజ్మెంట్స్ అన్ని కూడా లైఫ్ స్టైల్ గురించి, ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నారు. అశ్వగంధ గురించి తెలుసుకుందాం. అశ్వగంధ ఆయుర్వేద వైద్యంలో రారాజుగా పిలువబడే అశ్వగంధ వలన అనేక ప్రయోజనాలున్నాయి. పేరులేని వ్యాధికి పెన్నేరుగడ్డే దిక్కని అంటుంటారు. అలాగే కారణాలు తెలియని అంతు చిక్కని అనేక వ్యాధులకు అశ్వగంధ ఒక్కటే ఔషధం. తెలియని అంతు చిక్కని వాటికి కూడా అశ్వగంధనే సమాధానం అంటున్నారు. చూడండి మేడం, అశ్వగంధ ఆయుర్వేదంలోనే అత్యంత పురాతన మూలిక. సుమారు 3000 ఏళ్ల క్రితం నుంచే అందుబాటులో ఉన్న ఈ మూలిక భారతదేశంలో ఎప్పటి నుంచి ఉంది? నిన్న మొన్న వచ్చింది కాదు, 3000 సంవత్సరాల కిందటి నుంచే ఉందంట అశ్వగంధ. పుష్కలంగా లభిస్తుంది. ఎన్నో ఏళ్లుగా అందుబాటులో ఉన్న అశ్వగంధ చాలా రోగాలకు చక్కటి పరిష్కార మార్గం. చూడండి, హైపోథైరాయిడిజం కి, రుమటైడ్ ఆర్థరైటిస్ కి, ఆస్తమాకి అన్నిటిని కూడా కంట్రోల్ చేయడంలో కూడా అశ్వగంధ అనేది ఒక కీ ఇంగ్రీడియంట్ గా ఉపయోగపడుతుంది. గా నిలిచింది. అశ్వగంధ వేర్లు, ఆకులు ఎన్నో రకాల రోగాలపై అద్భుతంగా పనిచేస్తాయి. అందుకే అశ్వగంధ మూలికని ఆయుర్వేదంలో సర్వరోగ నివారణిగా పరిగణిస్తుంటారు. ప్రాణాంతక వ్యాధుల బారిన పడి మృత్యువుతో పోరాడుతున్న వారికి ప్రాణం పోసి పునర్జన్మనిచ్చే శక్తి ఉంది కాబట్టి దీన్ని ఆయుర్వేద అందుకే అతి శక్తివంతమైందనే పదం వాడడానికి చూడండి, ఆయుర్వేద సంజీవని అంటున్నారు. సంజీవని అని కూడా అంటుంటారు. అత్యంత ప్రమాదకరమైన వ్యాధి అయిన క్యాన్సర్ ను అరికట్టడంలో అశ్వగంధ మూలికదే అగ్రస్థానం. అశ్వగంధ మూలికలో లభించే విటాఫెరిన్ అనే పదార్థానికి క్యాన్సర్ పై వీరోచితంగా పోరాడే కారణం ఏంది? అందులో ఉన్న విటాఫెరిన్ అనేది క్యాన్సర్ కు ఒక ఫైటర్ లాగా పనిచేస్తుంది అన్నట్టు. గుణం ఉంది. అశ్వగంధలో అనేక యాంటీ క్యాన్సర్ గుణాలున్నాయి. రకరకాల అవయవాలకు వచ్చే అనేక క్యాన్సర్ల నుండి ఇంతకుముందు డాక్టర్ చెప్పింది కదా 13 రకాల క్యాన్సర్స్ వస్తున్నాయని. సో ప్రివెంటివ్ గా కాపాడుకోవడానికి కూడా సపోర్ట్ అవుతుంది కదా అశ్వగంధ అనేది. అశ్వగంధ మూలిక అసాధారణ రీతిలో రక్షణ కల్పిస్తుంది. క్యాన్సర్ కణాల పుట్టుక నుండి వాటి మనుగడ వరకు ఏ దశలోనైనా వాటిని సమర్థవంతంగా అడ్డుకోగల సామర్థ్యం అశ్వగంధలో పుష్కలంగా ఉంది. అశ్వగంధ కేవలం క్యాన్సర్ కణాల నుండే కాదు, ఇంకా చాలా రకాల వైరస్ల నుంచి శరీరానికి రక్షణ. చూడండి, క్యాన్సర్ గడ్డలు ఎట్లా స్ప్రెడ్ అవుతున్నాయి చూడండి. లోపల కణాల, ఒక కణం డ్యామేజ్ అయితే అది 2 కణాలు 3 కణాలు కణంని డ్యామేజ్ చేసుకుంటూ పోతుంది. రక్షణ కల్పిస్తుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి శరీరం దానంతటదే రోగాలపై పోరాడే విధంగా శక్తినిస్తుంది. అశ్వగంధ నాడీ వ్యవస్థను, ఎండోక్రైన్ గ్రంథులను, రోగనిరోధక వ్యవస్థను సమతుల్యం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అశ్వగంధ వలన కలిగే ఎన్నో ప్రయోజనాల్లో మరో ముఖ్యమైనది ఒత్తిడి నుంచి ఉపశమనం. శరీరంలో కార్టిసోల్ ఒత్తిడి కూడా కారణం ఏం చెప్పిండు మంతన గారు? బ్యాడ్ బ్యాక్టీరియా, మొత్తం అంతా బ్యాడ్ బ్యాక్టీరియా వల్లనే. అనే హార్మోన్ కారణంగా ఒత్తిడి పెరుగుతుంటుంది. కార్టిసోల్ హార్మోన్ మోతాదు పెరిగినప్పుడు ఒత్తిడి అధికమవుతుంటుంది. అశ్వగంధకు ఈ హార్మోన్ ను నియంత్రించే శక్తి ఉంది. అశ్వగంధ వేర్లతో తయారు చేసిన క్యాప్సూల్స్ కు కార్టిసోల్ లెవెల్స్ ని తగ్గించే శక్తి ఉంటుంది. ఎండోక్రైన్ వ్యవస్థలో పునరుత్పత్తికి దోహదపడే టెస్టోస్టిరాన్ హార్మోన్లు, గొనడల్ హార్మోన్లు, ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ వంటి హార్మోన్ల ఉత్పత్తి చేయగల శక్తి అశ్వగంధకు ఉంది. అందుకే టెస్టోస్టిరాన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్స్ ని సమతుల్యంగా ఉంచుతూ ఉత్పత్తి చేయడంలో కూడా చాలా బాగా సపోర్ట్ అవుతుంది అశ్వగంధ. సంతానోత్పత్తి సమస్యకు అశ్వగంధను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. మగవారిలో శుక్రకణాల సంఖ్య పెరుగుదలకు అశ్వగంధ ఎంతగానో దోహదపడుతుంది. మగవాళ్లు కాని ఆడవాళ్లు కాని 3 నెలల పాటు అశ్వగంధ తగిన మోతాదులో తీసుకుంటే పిల్లలు పుట్టే అవకాశాలు బాగా పెరుగుతాయి. హృద్రోగ బాధితులకు అశ్వగంధ అమృతం లాంటిది. అశ్వగంధకు కొలెస్ట్రాల్ ను, రక్తపోటును కూడా నియంత్రించే శక్తి ఉంది. గుండెపోటుకు ప్రధాన కారణమైన
ట్రైగ్లిసరైడ్లను నియంత్రణలో ఉంచడం చూడండి. అశ్వగంధకు మాత్రమే సాధ్యమవుతుంది. అందుకే అశ్వగంధ ఎన్నో రకాల గుండె సమస్యలకు చక్కటి పరిష్కారమని చెబుతుంటారు. అశ్వగంధ వలన కలిగే మరో అద్భుతమైన ప్రయోజనం మధుమేహ నియంత్రణ. అశ్వగంధ రక్తంలోని షుగర్ స్థాయిని నియంత్రించడంతో పాటు ఇన్సులిన్ కూడా ఉత్పత్తి చేయగలదు. ఎప్పుడైతే రక్తంలో షుగర్ స్థాయి నియంత్రణలో ఉంటుందో జీర్ణ వ్యవస్థ పునరుత్తేజితమవుతుంది. ఫలితంగా మధుమేహ నియంత్రణ సాధ్యమవుతుంది. ఇవే కాకుండా అశ్వగంధ మరెన్నో రుగ్మతలకు అద్భుత పరిష్కారాలనిస్తుంది. నిద్రలేమి సమస్యకు, మెదడు పనితీరు మెరుగవ్వడానికి, జ్ఞాపకశక్తి పెరుగుదలకు, కీళ్ల నొప్పులకు, లైంగిక పటుత్వానికి, చర్మ సౌందర్యానికి, సోరియాసిస్, చుండ్రు ఇలా ఒక్కటేమిటి అనేక విధాల సమస్యలకు ఒక్కటంటే ఒక్కటే సింపుల్ చెప్పాలంటే అన్ని ఆర్గాన్స్ కి ప్రొటెక్షన్ ఇస్తుందండి. అన్ని ఆర్గాన్స్ ప్రొటెక్షన్ ఇస్తుంది. గుడ్ బ్యాక్టీరియాని పెంచుతుంది, హార్ట్ ప్రొటెక్షన్ ఇస్తుంది, కిడ్నీ ఫంక్షనింగ్ ఉపయోగపడుతుంది, లివర్ ఫంక్షనింగ్ ఉపయోగపడుతుంది, బ్రెయిన్ ఫంక్షనింగ్ ఉపయోగపడుతుంది. అన్ని ఆర్గాన్స్ కి ప్రొటెక్షన్ ఇస్తుంది. మరి అలాంటి అశ్వగంధ కింగ్ ఆఫ్ ఆయుర్వేదాన్ని మన దాంట్లో యాడ్ చేశారంటే దాని గొప్పతనం మనం అర్థం చేసుకోవాలి. ఇది వేడి తగ్గడానికి ఉపయోగపడుతుంది సార్, ఇది బరువు ఎక్కున్నాడు సార్, ఇది అంటుంటాం మనం కదా. ప్రతి ఒక్కరు వాడచ్చండి. ఇది మన శరీరానికి ఫైబర్ కావాలి, ప్రోటీన్ కావాలి, విటమిన్ కావాలి, అన్నీ కావాలి కదా. నేను పర్ఫెక్ట్ వెయిట్ ఉన్నా సార్, నాకు ఏ ప్రాబ్లం లేదన్న వాళ్ళు 3 డేస్కి ఒకసారి తినొచ్చు, వారానికి ఒక్కసారి తినొచ్చు. మన శరీరానికి కావాల్సిన అన్నీ అందుతుంటాయి కదా. దట్ ఈస్ ఇంపార్టెంట్. అండ్ అదేవిధంగా ముక్కున అపీరెన్స్, దూలగొండి గింజలు అంటాం కదా, ఇవి నరాల బలహీనతకు బాగా పనిచేస్తాయి అన్నట్టు. సో అన్ని బాగానే ఉన్నాయి కానీ లాస్ట్కు మళ్ళీ ప్రశ్నలు, కామన్గా ఉండే ప్రశ్నలు, ఇది వాళ్ళు వాడచ్చా సార్, వీళ్ళు వాడచ్చా సార్ అని అంటుంటాం కదా. డయాబెటిక్ వాళ్ళు కూడా వాడచ్చు. ఎందుకంటే సుక్రోజ్, ఫ్రక్టోజ్, లాక్టోజ్ అంటాం కదా. సుక్రోజ్ అనేది ఎక్కువ షుగర్ కంటెంట్, ఫ్రక్టోజ్ అనేది ఎలాంటి హానికరమైనది కాదు. అందుకే దానిమ్మ తిన్నా ఏం కాదు, బొప్పాయి తిన్నా ఏం కాదు, జామకాయ తిన్నా ఏం కాదు డయాబెటిక్ వాళ్ళకి కదా. సో ఫ్రక్టోజ్ అనేది ఏం కాదు, దేర్ ఇస్ నో ఇష్యూ. అండ్ బ్లడ్ షుగర్ హై అండ్ లో, సార్ లో బీపీ ఉన్న వాళ్ళు, హై బీపీ ఉన్న వాళ్ళు వాడచ్చు సార్ అంటే ఎవరైనా వాడచ్చు. మనది మెడిసిన్ కాదు, న్యాచురల్ సప్లిమెంట్, న్యూట్రాసిటికల్ మనది కదా. ప్రెగ్నెన్సీ వాళ్ళు వాడచ్చు సార్ అంటే ఫస్ట్ 6 months వరకు కూడా వాడచ్చు. సో అదేవిధంగా లాక్టేషన్ అంటే ఆఫ్టర్ 1 month డెలివరీ వాళ్ళు కూడా ఇది వాడుకోవచ్చు. థైరాయిడ్ ఇష్యూ ఉన్న వాడచ్చు, హార్ట్ ఉన్న, అసలు ఇవన్నీ కంపెనీ క్వశ్చన్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. మన ఇంగ్రీడియంట్స్ గురించి రీసెర్చ్ చేస్తే ఆటోమేటిక్ మనకు వాట్ ఈజ్ వాట్ అనేది మనకు అర్థమవుతుంది. సో మనకు ఎర్లీ డిన్నర్ అంటాం కదా, 7 టైంలో 6 to 7 టైంలో మనం ఒక ఐస్ క్రీమ్ బార్ తీసుకోవడం వల్ల అది మన శరీరానికి కావాల్సిన అన్ని అందించడం కూడా హెల్ప్ అవుతుంది. దీని గురించి డాక్టర్ బాలుకొల్లార్ గారు ఏం చెప్తున్నారనే చిన్న వీడియో చూసి ఈరోజు మన సెషన్ని వైండ్ అప్ చేసుకోండి. Most of us belong to the category of people who often lose track of progress. ఎండి ఆయుర్వేదలో ఎండి చేసిన వ్యక్తి ఐస్ క్రీమ్ గురించి ఏం చెప్తున్నాడో చూడండి. When it comes to weight management, iSlim Flat Tummies is a unique product from Indus Viva to effortlessly manage your weight. హాయ్, ఎంతమంది మీలో సార్ నాకు ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఉంది బట్ నాకు This is a proprietary formulation which is delivered to you in a crunchy bar form. iSlim Bar is composed of scientifically validated synergistic herbal extracts, multivitamins, multiminerals, dry fruits and nuts, and natural fibers, protein premixes, which helps in the holistic management of overweight and obesity. If your body weight is at least 20% higher than it should be, you could be considered as obese. And we know that India ranks 3rd in obesity and overweight in the world. The underlying cause being the consumption of ఎంత ఉందో చూడండి. ప్రపంచంలో 3వ స్థానంలో ఉందంట ఒబేసిటీ. ఎంత మంది వెయిట్ చేస్తున్నారు ఆరోగ్యం గురించి. processed food full of fat, proteins and sugar. Childhood obesity is a concern haunting India. Children without proper physical activity and timely nutritious food intake are prone to obesity as well. Prescription-based medicines for obesity and overweight only provide moderate relief from obesity over a period of time. Instead of reducing the weight, these synthetic medicines pose a lot of adverse effects on the human body. iSlim Flat Tummies is a weight management bar which contains synergistic composition of specialized botanicals known for natural weight management. It includes Coleus forscoli, standardized to forskolin, known for reducing weight, Salacia reticulata, standardized to salacinol,
which reduces impaired sugars, and Sesamum indicum, standardized to Sesamin, which effectively reduces cholesterol. iSlim Flat Tummies is also enriched with goodness of soy protein and whey protein concentrate, which brings about effective weight loss. It has an effective combination of oats and ragi, otherwise called as finger millet fibers, which helps in reducing tummy fat accumulation. Unique combinations of ashwagandha, otherwise called Indian ginseng, and mucuna extracts have antioxidant properties and reduce the stress during weight management process. Enriched with multivitamins, multiminerals, amino acids in 4 different flavors, iSlim Flat Tummies will certainly keep you energized during the course of weight management. iSlim Flat Tummies has very low calorie, low sugar, and it is fiber rich and 100% natural. It is free from chemicals, preservatives, pesticides, and has no severe side effects. iSlim Flat Tummies is suitable for all age groups. It is safe to be used by patients with diabetes, hypertension, and heart diseases. For better results, I always suggest iSlim Flat Tummies to be consumed by a meal in a day. One can consume water 10 minutes after consuming iSlim Flat Tummies. iSlim Flat Tummies can be continued for longer periods with appropriate diet and lifestyle. To keep fit and energized, I would suggest you to have ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్ళు తాగి ఒక 20 మినిట్స్ గ్యాప్ ఇచ్చేసి స్లిమ్ తీసుకొని మళ్ళీ ఒక 20 మినిట్స్ తర్వాత ఇంకో గ్లాస్ గోరువెచ్చని నీళ్ళు తాగితే అది కూడా చాలా చాలా హెల్ప్ అవుతుంది. అది ఎలా ఉంటుంది అనేది కూడా ఒకసారి మనం ప్రాక్టికల్గా గమనిస్తుంటే అది అర్థమవుతుంటుంది. moderate physical activity for half an hour in a day, eat more of fresh fruits and vegetables, cut down on oil and fat, and consume at least 4 liters of water every day. So Manchan iSlim ఇది మన అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం. డైలీ 4 లీటర్ల నీళ్లు తాగడం చాలా 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 ఇంపార్టెంట్. Flat Tummies bar and trim your tummies naturally. సో అలాంటి అద్భుతమైన ఐస్లిమ్కి మనం గ్రాండ్ హార్ట్ ఇద్దాం. సో ఈ విధంగా మనం ఫుడ్ హ్యాబిట్స్ విషయంలో కేరింగ్ తీసుకుంటూ, డైట్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ, ఫుడ్ విషయంలో ఏది తీసుకోవాలి ఏది తీసుకోవద్దు అనే మీద కాన్షియస్ ఉంటూ, సో ఈ విధంగా డైలీ ఒక బార్ తీసుకోవడం వల్ల మన శరీరాన్ని వండర్ఫుల్గా, అద్భుతంగా, యాక్టివ్గా ఉంచుకునేలాగా మనం చేసుకోవచ్చు. సో మనం లాస్ట్ వీక్ అనుకున్నాం కదా, ఐస్లిమ్ ఐగ్లో నేను స్టార్ట్ చేస్తాను అనుకున్న వాళ్ళు, మిక్స్ ట్రై చేసిన వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ట్రై చేయని వాళ్ళు ఈ రోజు నుంచి మీరు తొందరగా ఆర్డర్ పెట్టుకొని ఫస్ట్ మనమే వాడాలి. మనం వాడిన తర్వాత 10 మందికి షేర్ చేయాలి. సో ఎంతోమంది ఆరోగ్యం గురించి ఎదురు చూస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా మన యొక్క తక్షణ కర్తవ్యం ఆరోగ్యం మీద అవగాహన కల్పించడమే. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒకసారి మనం ఈ ఇన్ఫర్మేషన్కి మనం మన యొక్క ప్రొడక్ట్ని చక్కగా మనకి కనెక్ట్ చేస్తున్నటువంటి పెరల్ ఎగ్జిక్యూటివ్ మాషెట్ సార్కి థ్యాంక్స్ చెప్తాను. డియర్ పార్ట్నర్స్, ఇది ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ని ఇన్కమ్గా మనం ఎలా మార్చుకుంటాం అనేది మన సెషన్స్. ఈ ఇన్ఫర్మేషన్ని మనం ఎలా ఇప్పుడు చూడండి, తను మనకు చెప్పడానికి కోసమైనా సరే, దేనికోసమైనా సరే, ఈ ఐస్లిమ్ అనేది ఎంత చక్కగా ఉపయోగపడుతుంది. అసలు ఐస్లిమ్ని మీరు ఉపయోగించాలి, మీ యొక్క బరువును తగ్గించుకోవాలి అని అంటే అసలు బరువు వల్ల నష్టాలు ఏంటి, అన్ని విషయాలు. క్యాన్సర్కి కూడా కారణం అవుతుంది. అసలు మెయిన్ కారణము మీ డైజెషన్ సిస్టమ్ సరిగ్గా లేకపోవడం అని ఆ కస్టమర్కి చెబితే మనకు ఒక 4 ప్రోడక్ట్లు ఆర్డర్ వస్తాయి. ఆ ఫ్యామిలీ ఇంకా షేరింగ్ చేస్తారు నచ్చితే. సో దాన్ని ఆ ఇన్ఫర్మేషన్ ఎంత ఎఫెక్టివ్గా ఉపయోగించుకున్నాం, జస్ట్ విని అట్లా వదిలేస్తాను అనేది చాలా ముఖ్యం. మనకు ఆరోగ్యాన్నే కాదు, ఆరోగ్యాన్ని పంచుతూ ఆదాయాన్ని కూడా ఇచ్చేటువంటి సెషన్సే ఇవన్నీ కూడా. ఇప్పుడు తను చక్కగా సంపాదించుకోవడానికి ఒక MBA స్టూడెంట్ చేసిన స్టూడెంట్ పుస్తకాలు ఎన్నో చదివి ఉండొచ్చు, కానీ వివా పుస్తకం చదివితే తనకి చక్కగా ఇన్కమ్ ఉంటుంది. నెలకు 1 లక్ష రూపాయలు సంపాదించుకుంటాడు. ఇంకా అందరికి అవగాహన కలిగేలాగా టీచర్స్ తయారు చేసుకుంటే వారానికి 1 లక్షలు సంపాదించుకుంటారు. ఇంకా లీడర్షిప్ చేసుకుంటే సీలింగే తీసుకుంటారు. ఇదంతా దేని గురించి, దేని దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది? అవగాహనే ఆదాయం. ఎంత మంచి అవగాహన! అందులో ఉన్న అశ్వగంధ, దానివల్ల లాభం ఏంటి? పేరు లేని వ్యాధులకు కూడా ఈ పెన్నేరుగడ్డే దిక్కు అని అది అంత ఉంది ఆయుర్వేదంలో. సో దీన్ని ఎలా ఉపయోగించాలి ఏంటి అనేది. హార్ట్ అటాక్కి కారణమవుతుంది ఆ బరువు పెరగడం. పర్సనల్ ప్రాబ్లమ్స్ పెరిగిపోతున్నాయి ఎక్కడెక్కడికో. అసలు ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అని, క్యాన్సర్లు, 13 రకాల క్యాన్సర్లు. ఎంత చక్కగా ఉందో ఆ వీడియో. ఆ వీడియో మీకు ఉపయోగపడుతుందా సుధా గారు? మీ యొక్క ఎవరైనా
ఉంటారు. జస్ట్ వాళ్ళకి అవసరం ఉందా లేదా, బరువు ఉన్నారా లేదా కాదు, ఆ విషయాలు తెలియజేస్తే, ఆ GSM లో తెలియజేస్తే నెక్స్ట్ వాళ్ళు ఏమో నా సర్కిల్లో ఉండొచ్చు కదా. అవునా? శ్రీకాంత్ ఇప్పుడు బాగా బరువు తగ్గడానికి ట్రై చేస్తున్నాడు, కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి. తనకు ఉపయోగపడుతుంది, నా సర్కిల్లో ఉండొచ్చు. అందుకని లాగిన్ అయినటువంటి వ్యక్తికి ఖచ్చితంగా ఎడ్యుకేషన్ మస్ట్ GSM ద్వారా ఇవ్వాలి. ఏం మనం తెలుసుకోవాలి. నా టీం స్ట్రక్ అయిపోయింది, నాకు ర్యాంక్ వచ్చి ఆగిపోయింది, ఎట్లా అంటే ఇక్కడనే ఎక్కడనో ఇన్ఫర్మేషన్ సరిగ్గా అందరికీ పంచక అది డబల్ అవ్వట్లేదు. మౌత్ పబ్లిసిటీ ఆగిపోయింది, ఎక్కడో సబ్జెక్ట్ మిస్ అయింది అనేది తెలుసుకోండి. చాలా మంచిగా చెప్పారు. ఇప్పుడు అందులో చూడండి, గుండెకు ప్రాణాంతకమైనటువంటి ఆ ట్రైగ్లిజరైడ్స్ ని కూడా తగ్గిస్తుంది. ఈ పాయింట్ ని పెట్టుకోవాలి. అడ్వాన్స్డ్ ఆయుర్వేదాలో నిన్న ఐకేర్ గురించి చెప్పినటువంటి వీడియోస్ నేను పెట్టాను, మీరు చూడండి. మీ దగ్గర ఉంచుకోండి నాగేశ్వరరావు గారు. ఉంటే ఏమిటంటే సెల్లో ఉంటే ఎవరో పర్సనల్ గా కలుస్తారు. ఐకేర్ సపోర్టెడ్ వీడియోస్ అవి మళ్ళీ చూసారా? అడ్వాన్స్డ్ ఆయుర్వేద గ్రూప్ లో ఉన్నారా మీరు? అడ్వాన్స్డ్ ఆయుర్వేద గ్రూప్ లో వీరాంజనేయులు గారు ఉన్నారా? లింక్ నేను జూమ్ అనేటువంటి గ్రూప్ లో పెట్టాను, చూడండి. అప్పుడప్పుడు కొత్తగా వస్తుంటారు కదా మీరు, అందులో లాగిన్ అవ్వండి. అవి మీ దగ్గర ఉంచుకోండి. అవి చూస్తే మీకు ఇంకా రెస్పెక్ట్ పెరుగుతుంది మన ప్రొడక్ట్ల మీద. వెల్నెస్ అవేర్నెస్ చేయడం, ఈ చిన్న అవేర్నెస్ తీసుకొని మనం బ్రెత్ కౌంటింగ్ లోకి వెళ్దాం, బ్రెత్ వర్క్ లోకి. ఈ ట్రైగ్లిజరైడ్స్ చాలా మనం తినడం వల్ల ఫస్ట్ మనం తిన్నదంతా ట్రైగ్లిజరైడ్స్ గా మారిపోతుంది. నమస్కారం, సుఖీభవకు స్వాగతం. మన రక్తంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నప్పుడు ఎప్పుడైనా ఏ క్షణమైనా గుండెపోటు ముంచుకు రావచ్చు. మరి కొలెస్ట్రాల్ శాతాలు సాధారణంగా ఉంటే గుండె భద్రంగా ఉన్నట్లేనా? ఎంత మాత్రం కాదు. కొలెస్ట్రాల్ సాధారణంగా ఉన్నప్పటికీ ట్రైగ్లిజరైడ్ కొవ్వులు ఎక్కువగా ఉంటే గుండె ప్రమాదంలో ఉన్నట్లే. ప్రమాదకరమైన ట్రైగ్లిజరైడ్ కొవ్వుల గురించిన సమగ్ర సమాచారంతో మీ ముందుకొస్తోంది నేటి సుఖీభవ. కొలెస్ట్రాల్ విషయంలో ఇవాళ మనలో చాలా మందికి మంచి అవగాహన ఉంది. చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆహారపరమైన జాగ్రత్తలు తీసుకుంటూ అవసరమైతే మందులు వాడుతున్నాం, మంచిదే. కానీ ఇంతకంటే ముఖ్యమైనది, బాగా నిర్లక్ష్యం చేస్తోంది మరొకటి ఉంది, అదే ట్రైగ్లిజరైడ్. లిపిడ్ ప్రొఫైల్ పరీక్షలు చేయించుకున్న బరువు ఉంది తగ్గించుకోవాలి అని వచ్చిన వాళ్ళందరికీ కూడా శ్రీకాంత్ ఇది చెప్పాలి, రాసుకో, తెలుగులోనే రాసుకో. లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్, లిపిడ్స్ ని చెక్ చేసుకునే టెస్ట్. ఇది ఒక మాట. ఐస్లిమ్ తినడం వల్ల ఫస్ట్ ఇందులో ఈ లిపిడ్స్ అనేవి తగ్గుతుంటాయి, ట్రైగ్లిజరైడ్స్ తగ్గుతూ ఉంటాయి. LPT ఇది పెట్టుకోవాలి. ఓకే, అది తీసుకోమని చెప్పాలి. కాఫీ తాగుతున్నా, ఇది తాగుతున్నా, ఫస్ట్ ఇవి చెక్ చేసుకోవాలి. ఇవి మహా ఎక్కువగా ఉంటే డేంజర్ అంట, చాలా డేంజర్. ఇది ఒకటి జస్ట్ అవగాహన కోసం ఈ 3 నిమిషాలు ఇది చూడండి. ఇప్పుడు కొలెస్ట్రాల్ తో పాటుగా ట్రైగ్లిజరైడ్ గురించి రిపోర్ట్ ఉంటుంది, కానీ మనం ఈ కొవ్వుల గురించి పెద్దగా పట్టించుకోం అని చెబుతారు నిపుణులు. గుండె ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టడంతో పాటు ఇతరత్రా ఎన్నో సమస్యల్ని మోసుకొచ్చే ట్రైగ్లిజరైడ్ కొవ్వుల గురించిన ఈ పదం కూడా ట్రైగ్లిజరైడ్స్ అంటారు. ఫ్యాట్, కొలెస్ట్రాల్ అనేది ఈజీగా గుర్తుంటది, కానీ ఈ పదమే కొంచెం బట్టి పట్టాలి. ట్రైగ్లిజరైడ్స్ వివరాలని ఇప్పుడు తెలుసుకుందాం. మనకు ప్రాణాధారమైన పిడికెడు గుండెకు మొదటి శత్రువు కొలెస్ట్రాల్. లిపిడ్ ప్రొఫైల్ పరీక్షలో రక్తంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉందని తెలిసినప్పుడు ఒకటే కంగారుగా ఉంటుంది. కొలెస్ట్రాల్ను తగ్గించుకోవడానికి ఆహార వ్యాయామాలు మొదలుకొని మందుల వరకు అన్ని జాగ్రత్తలు తీసుకోవడం మొదలు పెడతాం. అయితే ఇది లిపిడ్ ప్రొఫైల్ పరీక్షలోనే కొలెస్ట్రాల్తో పాటు మరో రకం కొవ్వులు ట్రైగ్లిజరైడ్ల గురించి కూడా వివరణ. ఇగో ఇక్కడ చూడండి, కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్, HDL ఇది మంచిది. HDL
అంటే హై డెన్సిటీ ఉన్నటువంటిది. ట్రైగ్లిజరైడ్స్ ఇవి ఎంత ఉండాలో అంతే, దాని రిఫరెన్స్ కూడా ఉంటుంది. ఇది చెక్ చేసుకోవాలి. ఇది మన కాఫీ కానీ మన ఈ యొక్క స్లిమ్ కానీ తీసుకుంటుంటే కంట్రోల్కి వచ్చేస్తుంటది. ఇది కూడా మన మిగతా కేర్, పల్స్ ఉంటుంది. అయితే వీటి గురించి మనం పెద్దగా పట్టించుకోం. నిజానికి మన భారతీయుల్లో చాలా రకాల అనారోగ్యాలకు, గుండె జబ్బులకు ఈ ట్రైగ్లిజరైడ్ కొవ్వులే కారణంగా ఉంటున్నాయి. రక్తంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం కంటే కూడా ట్రైగ్లిజరైడ్లు ఎక్కువగా ఉండటం అనేది మన దగ్గర చాలా ఎక్కువ. ఈ విషయాన్ని చాలా ఏళ్లుగా భారతీయ వైద్య పరిశోధన మండలి వంటి అత్యున్నత సంస్థల అధ్యయనాల్లో వెల్లడవుతూనే ఉంది. శక్తినందించే ఒక రకమైన కొవ్వులు ట్రైగ్లిజరైడ్లని మన శరీరం గ్లూకోజ్గా మార్చుకుని శక్తిగా వినియోగించుకుంటుంది. మనం ఆహారం తీసుకున్న మొదటి 2-3 గంటల్లో రక్తంలో గ్లూకోజ్ పెరిగినట్లే ట్రైగ్లిజరైడ్లు కూడా పెరుగుతుంటాయి. గ్లూకోజ్ పెరిగినట్టు ట్రైగ్లిజరైడ్స్ పెరుగుతూ ఉంటాయి. కానీ అవి వాడుకోకపోతే మనకు బ్యాడ్ ఫ్యాట్ గా మారిపోతుంది, డేంజర్ గా మారిపోతుంది. గ్లూకోజ్ కొద్ది గంటల్లోనే తరిగిపోతుంది, కానీ ట్రైగ్లిజరైడ్లు మాత్రం నిల్వ రూపాలు కాబట్టి అవి అంత త్వరగా తగ్గవు. మన శరీరం నిరంతరం గ్లూకోజ్ని, దాంతోపాటు ఈ ట్రైగ్లిజరైడ్ల నిల్వల్ని శక్తి రూపంలో మార్చుకొని వాడుకుంటూ ఉంటుంది. ఒకవేళ మనం 15 నుంచి 18 గంటల పాటు ఆహారం తీసుకోకుండా ఉండిపోతే అప్పుడు శరీరంలో గ్లూకోజ్ నిల్వలు మొత్తం హరించుకుపోతాయి. అప్పుడు శరీరం పూర్తిగా ట్రైగ్లిజరైడ్ల మీద, వాటిని శక్తిగా మార్చుకోవడం మీద ఆధారపడుతుంది. ఎప్పుడైతే మనం తినకుండా ఉంటామో అప్పుడు వాటిని వాడుకుంటది. అయితే ట్రైగ్లిజరైడ్లు కేవలం శక్తిగా మారడమే కాదు, కొలెస్ట్రాల్ కొవ్వుగా కూడా మారుతుంటాయి. అందుకే ట్రైగ్లిజరైడ్లు ఎక్కువగా ఉంటే అవి ఎల్డిఎల్ అంటే చెడు కొలెస్ట్రాల్ రూపంలోకి మారుతూ కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడానికి దోహదం చేస్తాయి. ఇదే వీటితో పెద్ద సమస్య. ఈ ట్రైగ్లిజరైడ్స్ అనేది మన బ్లడ్లో పెరగడం వల్ల ముఖ్యంగా 2 రకాల ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయండి. ఒకటి, ట్రైగ్లిజరైడ్స్ కనుక మన బ్లడ్లో మోర్ దాన్ 5 మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్ కనుక ఉంటే ప్యాంక్రియాటిక్ గ్రంథికి ఇన్ఫ్లమేషన్ అనేది వస్తుంది. దాన్ని మనం ప్యాంక్రియాటిటిస్ అంటాం. అసలైన ఇన్సులిన్స్ ఉత్పత్తి చేసేటువంటి దానికే దెబ్బ. ఎస్పెషలీ మోర్ దాన్ 500 మిల్లీగ్రామ్స్ ఉన్న వాళ్ళు కంపల్సరీగా మెడికల్ ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే ప్యాంక్రియాటిటిస్ వచ్చే రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే సివియర్గా పెయిన్ అబ్డామిన్ రావటం, ఫుడ్ తిన్నంటనే పెయిన్ అబ్డామిన్ రావటం, ఇవన్నీ కూడా ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉండటం వల్ల ప్యాంక్రియాటిటిస్ రావడానికి ఒక చాలా ముఖ్య కారణం. గుండెకి సంబంధించిన వ్యాధులు కనుక గమనిస్తే ఈ ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఇక్కడ అగైన్ మనం దీన్ని 2 రకాలుగా డివైడ్ చేస్తాం. ఒకటి ఏంటంటే ఐసోలేటెడ్ హైపర్ ట్రైగ్లిజరైడిమియా, రెండో రకం కంబైన్డ్ హైపర్లైపిడిమియా. అంటే ఏంటంటే ఐసోలేటెడ్ హైపర్ ట్రైగ్లిజరైడిమియా అంటే ఓన్లీ ట్రైగ్లిజరైడ్స్ ఒక్కటే మనకి బ్లడ్లో ఎక్కువగా ఉంటాయి. కంబైన్డ్ హైపర్లైపిడిమియా అంటే ట్రైగ్లిజరైడ్స్తో పాటు మనకి మిగతా రకాలైన చెడ్డ కొలెస్ట్రాల్ రకాలైన ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ కానీ, టోటల్ కొలెస్ట్రాల్ కానీ ఎక్కువగా ఉండటం, లేదా మంచి కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ తక్కువగా ఉండటం అనేది జరుగుతుంది. ఈ ఐసోలేటెడ్గా ఓన్లీ ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఉండటం వల్ల గుండె జబ్బుల్లో డెఫినెట్గా గుండె జబ్బులు వచ్చే రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. కానీ మనకున్న శాస్త్రీయ పరిశోధనల్లో కొలెస్ట్రాల్కి, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్కి, టోటల్ కొలెస్ట్రాల్కి ఉన్నంత ఎవిడెన్సు ఈ ట్రైగ్లిజరైడ్స్ వల్ల గుండె జబ్బులు వస్తుందని కానీ, ఇవి తగ్గించడం వల్ల గుండె జబ్బులు రాకుండా ఉంటాయని కానీ మనకి విస్తృత పరిశోధనలు అనేది ఇంకా మనకి జరగాల్సిన అవసరం అనేది ఉంది. తరచూ మద్యం తీసుకునే వారికి ట్రైగ్లిజరైడ్ కొవ్వుల ముప్పు అధికంగా ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. అంతేకాదు అధిక బరువు, స్థూలకాయం, మధుమేహం, కాలేయ జబ్బులతో బాధపడే వారికి ఈ కొవ్వుల బెడద ఎక్కువగా ఉంటుందని చెబుతారు డాక్టర్లు. ట్రైగ్లిజరైడ్ కొవ్వుల గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా మన రక్తంలో ట్రైగ్లిజరైడ్లు 100 మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్. ఇక్కడ ఇది ఉంది చూడండి, మనం ఇవి చెక్ చేసుకోవాలి. డాక్టర్ గారు లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ ఇచ్చిన తర్వాత ఇవి చెక్ చేసుకొని చూసుకుంటూ ఉండాలి. 150 వరకున్నా పర్వాలేదు. 150కి మించితే మాత్రం సమస్యల తాకిడి పెరుగుతుంది. ట్రైగ్లిజరైడ్ కొవ్వులు పెరగడానికి అధిక బరువు, ఊబకాయం, మధుమేహం, మద్యపానం, ప్యాంక్రియాస్ గ్రంథిలో వాపు,
కాలేయ జబ్బులు, పసరుతిత్తిలో రాళ్లు, ఇలా చాలా కారణాలే కనిపిస్తాయి. మన భారతీయుల్లో ట్రైగ్లిజరైడ్ కొవ్వులు అధికంగా ఉండడానికి థ్రిఫ్టీ జీన్ సిద్ధాంతం ఒక బలమైన కారణాన్ని చెబుతోంది. ఆహారం తీసుకున్నప్పుడు పాశ్చాత్యుల్లో వారి శరీరం తిన్న ఆహారంలోని కొవ్వుల్ని ముందుగా శక్తిగా మార్చుకుని మిగిలిన దాన్ని ట్రైగ్లిజరైడ్స్ గా నిల్వ చేసుకుంటుంది. మన శరీరాలు మాత్రం ఆహారంలోని కొవ్వుల్ని ముందుగా ట్రైగ్లిజరైడ్స్ గా మార్చుకుని మిగిలిన దాన్ని శక్తిగా ఖర్చు పెడుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒకప్పుడు మన ప్రాంతంలో కరువులు, క్షామాలు ఎక్కువగా ఉండటం వల్ల శక్తిని, ఆహారాన్ని ఎక్కువగా నిల్వ ఉంచుకునేందుకు మనలో జన్యుపరంగానే ఇలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి. అందువల్ల పాశ్చాత్యులతో పోలిస్తే మన భారతీయుల్లో ఇది ఇది ఒక చిన్న అవకాశం ట్రైగ్లిజరైడ్స్ మీద. ఈ వీడియోస్ మనం పదే పదే మనం చూస్తూ ఉండాలి. దాని మీద ఎరుక పెరుగుతుంది, వాటి మీద కాన్షియస్నెస్ పెరుగుతుంది, మనం తెలుసుకుంటూ ఉండాలి. అప్పుడు ఆటోమేటిక్ గా మనం ఒక గైడెన్స్, వాళ్ళకు ఒక ఆలోచన ఇవ్వగలుగుతాం. మీరు లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేయించుకున్నారా అని అడుగుతాం. అప్పుడు దాని మీద అవగాహన వస్తుంది. అందులో ట్రైగ్లిజరైడ్స్ ఉన్నాయో చూసుకున్నారా అంటే అప్పుడు అవగాహన వస్తుంది. అప్పుడు తాము తాగుతున్న కాఫీని స్లిమ్ వల్ల ముందు అవి తగ్గుతున్నాయా లేదా, బరువు అనేది తర్వాత నెక్స్ట్, ముందు ఈ కొలెస్ట్రాల్ తగ్గడం అనేది కనిపించకుండా లోపల ఉన్నటువంటి ఈ శత్రువులను తగ్గించడం మెయిన్. సరేనా? ఇది సో ఈ యొక్క వీడియోస్ అన్ని కూడా అడ్వాన్స్డ్ ఆయుర్వేద గ్రూప్ లో పెడతాము. అది స్టోర్ చేసుకొని పెట్టుకోండి మీ దగ్గర. సపోర్టింగ్ గా అవగాహన కోసం పనిచేస్తుంది. ఓకే, ఇట్లా 4 రోజులు యాంటీ ఆక్సిడెంట్స్ గురించి, గ్లూకోజ్ గురించి, ఐ కేర్ లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ గురించి, ఐ స్లిమ్ రోజున ఈ విధంగా ఫ్యాట్, కొలెస్ట్రాల్, బ్యాడ్ ఫ్యాట్, వీటి గురించి, అందులోని ఇంగ్రీడియంట్స్ గురించి ఈ విధంగా. బాగుందా వెల్నెస్ మార్నింగ్ అనేది? ఇక్కడి నుంచే మన యొక్క అవగాహన స్టార్ట్ అవుతుంది, మన యొక్క జర్నీ స్టార్ట్ అవుతుంది. ప్రతిరోజు ఈ క్లాసులు మిస్ అవ్వద్దు అసలుకి. ఇదే మెయిన్. వివా చదువు అంతా ఇందులోనే ఉంది. ఒకసారి లావణి మేడం, వీటి వల్ల లాభం ఇప్పుడు సార్ చెప్పింది మనం డిస్కస్ స్టార్టింగ్ నుంచి. ఈ పదాన్ని నేను మళ్ళీ మర్చిపోకూడదని పదే పదే, సర్వే రోగం అలా వశ, సర్వరోగం మలావశ, సర్వరోగ సర్వే మలావశ, అన్ని రోగాలు మలావశము, గుడ్ మార్నింగ్ సార్. ఉపవాస వ్రతం కంటే అనేది. ఇది సపోర్టింగ్ ఎట్లా ఉపయోగపడుతుంది చెప్పండి. ఇంకా అన్ని ప్రాబ్లమ్స్ కి ఇదే మెయిన్ ప్రధానం అని చెప్తున్నారు కదా సార్. అయితే ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, పెయిన్స్ ఇవన్నీ కూడా ఉంటుంటాయి కదా సార్. ఎప్పటికప్పుడు ఈ యొక్క మలం అనేది క్లీన్ అవ్వకపోవడం వల్ల ఫస్ట్ గ్యాస్ట్రిక్, తర్వాత పెయిన్స్ అనేది వస్తూ ఉంటాయి సార్. అది గుండె ప్రాబ్లం అని కూడా అనుకుంటారు, కానీ అది చిన్న ప్రాబ్లమే. కానీ ఇక్కడ క్లియర్ చేసుకుంటే సరిపోతుంది సార్. ఏంటి కారణం అంటే వాటర్ కన్జంప్షన్ సరిగా లేకపోవడము, ఓవర్ నైట్ ఫుడ్ తినడం, ఫైబర్ కంటెంట్ లేకపోవడము, ఇవి చిన్న చిన్నవి తేడాలు. ఇవి మార్చుకుంటే చాలా గుడ్. ఈ వెల్నెస్ మార్నింగ్ క్లాసెస్ వల్ల లాభం చాలా ఇంపార్టెంట్ సార్. వెల్నెస్ మార్నింగ్ అనేది నాకైతే చాలా విషయాలు ఇంకా స్కూల్లోకి వస్తున్నాయి సార్. టీంకి ఇంకా ఎప్పుడు ఎఫెక్టివ్ గా చెప్పొచ్చు నేను చెప్పాలనేది అనేది మీకు తెలిసిపోతుంది. నాకు చాలా దోహదం చేస్తున్నారు సార్ ఈ వీడియోస్ కానీ, మాటలు కానీ. ఇంకా చాలా రకాల క్వశ్చన్స్ థ్యాంక్ యూ మీట్ చేయడంలో, వాళ్ళు శోధ ప్లాన్ చేయడంలో, జిఎస్ఎం చేయడంలో చాలా రకాల క్వశ్చన్స్ ఎదురవుతూ ఉంటాయి సార్. వాళ్ళకి చెప్పడంలో సరైన వీడియో కానీ, మాటలు కానీ నాకు చాలా ఉపయోగపడుతున్నాయి సార్. ఇది ఇంకా ముఖ్యంగా మన సీనియర్లకి ఇది వాళ్ళకి నాకైతే చాలా తర్వాత మీ దగ్గర బాగుపడుతుంది. నుంచి వాళ్ళు నేర్చుకుంటారు, తెలుసుకుంటారు. గుడ్. సో మీకు ఇట్లా చక్కగా ఒక ఎక్స్ప్లెనేషన్ చేసేటువంటి వీడియోస్, ఆ షేరింగ్ చేయడము అట్లా వచ్చేస్తే మీ అంతటా మీరే వాళ్ళకి అవగాహన కల్పించవచ్చు. ఎస్ సార్. గుడ్. రైట్ డియర్ ఫ్రెండ్స్, మనం బ్రెత్ వర్క్ చేద్దాము, బ్రెత్ కౌంటింగ్ చేద్దాం. అట్లా ఒక 1.5 hours మీరు కేటాయించడం వల్ల 5 to 6:30 మీకే మంచిది. చక్కగా టీం నిలబెట్టుకోగలుగుతారు. ఇప్పుడు నాకు ఇంత మంచి సీనియర్స్ ఎట్లా దొరికారు? ఎప్పటి నుంచో సురేష్ స్టార్టింగ్ నుంచి ఈ వీడియోస్
క్లాసెస్లో ప్లే చేయడము. ఇప్పుడు తనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అది అప్పటి నుంచి అట్లా. మీరు కూడా అట్లాగే తయారవుతారు. క్లోజ్ యువర్ ఐస్. ఏం లేదు, మనం తీసుకోవడం వదలడం ఒక సైకిల్. అట్లా ఒక 40ని కౌంట్ చేసుకోవాలి, 40 సైకిల్స్. అంతే, సింపుల్ ఎక్సర్సైజ్. దీనికి టైం కేటాయించాలి. దీనికంటే ముందు కొంచెం ఏదైనా పని ఉంటే వర్క్ చేసేసుకోవాలి. ఈ 10 నిమిషాలు వర్క్ చేసుకుంటైనా వినొచ్చు కదా. ఈ 10 మినిట్స్ మాత్రం మీరు, పిల్లలు, ఇంట్లో పెద్దవాళ్ళు చక్కగా కూర్చొని ఈ 15 నిమిషాలు, పావు గంట బ్రెత్ కౌంటింగ్. ఇటొక 10, ఇటొక 10 తీసుకొని తర్వాత 20 కౌంట్. Telugu Talk 2. According to law of attraction, like attracts like. అంటే ఒకే రకమైనవి పరస్పరం ఆకర్షించుకుంటాయి అని. మీరు ఈ ప్రపంచంలోకెల్లా ఒక అత్యంత శక్తివంతమైన అయస్కాంతం ఊహించండి. ఈ ప్రపంచంలో దేనికి లేనటువంటి ఆకర్షణ శక్తి మీలో ఉంది. వీలైతే దీన్ని ఊహించండి. ఈ ప్రపంచంలో దేనికి లేనటువంటి ఒక ఆకర్షణ శక్తి మీలో ఉంది. సో ఇక మీరు ఏం ఆకర్షించాలనుకుంటున్నారు అనేది నిర్ణయించండి. స్టూడెంట్స్ అయితే మార్కులు కావచ్చు, నాలెడ్జ్ కావచ్చు. పెద్దవాళ్ళు అయితే మనీ, జాబు, బిజినెస్ సక్సెస్, ఫ్యామిలీ హ్యాపీగా ఉండడము, ఏదైనా కావచ్చు. మీరేం కావాలనుకుంటున్నారో నిర్ణయించుకున్న తర్వాత ఈ ప్రపంచంలో దేనికి లేనటువంటి ఆకర్షణ శక్తి మీలో ఉంది అని భావించిన తర్వాత, సో మీరు ఆకర్షించాలనుకుంటున్నటువంటి విషయం గురించి ఆలోచించండి. ఎందుకంటే ఇక్కడ మన అయస్కాంత శక్తి అంటే ఆకర్షణ శక్తి మన ఆలోచనల ద్వారా బయటపడుతుంది. మనం దేని గురించి అయితే మనం ఆలోచిస్తూ ఉంటామో దానికి సంబంధించినటువంటి విషయాలు, దానికి సంబంధించినటువంటి పరిస్థితులు, సంఘటనలు, సన్నివేశాలు, ఓకే, సో దానికి తగ్గట్టుగానే వ్యక్తులు మన జీవితంలోకి ఆకర్షించబడతారు. సో మనుషులుగా మనం పని ఏంటంటే మనకి కావాలి అనుకున్న వాటి గురించి ఆలోచించడం, మనకేం కావాలో స్పష్టంగా నిర్ణయించుకోవడం. ఇక అక్కడి నుంచి ఈ ఆకర్షణ సిద్ధాంతం పనిచేయడం మొదలు పెడుతుంది. మనం ఏం ఆలోచిస్తుంటే దాదాపుగా అలాగే తయారైతూ ఉంటాం. సో మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మన జీవితంలో జరుగుతున్న ప్రతిదాన్ని మనమే సృష్టించుకుంటున్నాం మన ఆలోచనలతో. ఇక్కడ బాబ్ ప్రాక్టర్ అద్భుతమైన మాట చెప్పాడు. అదేంటంటే మన మనసులో దేన్నైతే చూడగలిగితే, దేన్నైతే ఊహించగలిగితే, దేన్నైతే విజువలైజ్ చేస్తున్నామో అప్పుడు అది మన చేతిలోకి వస్తుంది. సో మనకి ఏం కావాలి అనే దాని గురించి మన మనసులో ఆలోచించగలిగితే, దాన్ని ఒక ముఖ్యమైన ఆలోచనలుగా చేసుకోగలిగితే అప్పుడు దాన్ని మన జీవితంలోకి తీసుకొస్తాం. ప్రతి ఆలోచనకి ఒక ఫ్రీక్వెన్సీ అంటూ ఉంటుంది. ఎవ్రీ థాట్ హ్యాస్ అ ఫ్రీక్వెన్సీ. సో ఇక్కడ జాన్ అస్సారఫ్ చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి వాక్యాలు ఉన్నాయి. ప్రతి ఆలోచనకి ఫ్రీక్వెన్సీ ఉంటుంది. అంటే మీరు ఆలోచించే ప్రతిదానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఒకే ఆలోచనని మళ్ళీ 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 విడవకుండా రిపీటెడ్గా ఆలోచిస్తూ ఉంటాయి. ఉదాహరణకి ఒక కొత్త కారు సొంతం అవ్వాలని మీరు ఆలోచిస్తూ ఉన్నా, అవసరమైన డబ్బు చేజిక్కించుకోవాలని అనుకుంటూ ఉన్నా, ఒక కంపెనీని డెవలప్ చేయాలి అనుకుంటూ ఉన్నా, లేదంటే సక్సెస్ కావాలి అనుకుంటూ ఉన్నా, అది ఎలా ఉంటుందో మీరు ఊహిస్తూ ఉంటే దానికి తగ్గట్టుగా వైబ్రేషన్స్ ని మీరు రిలీజ్ చేస్తున్నారని అర్థం. సో దానికి తగ్గట్టుగానే మన జీవితంలో కొన్ని పరిస్థితులు, కొన్ని సంఘటనలు ఏర్పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక బండి కావాలో, ఒక స్కూటీ కొనాలో, లేకపోతే ఒక కారు కొనాలో, లేదంటే మరేదైనా వస్తువు కొనాలి అని మీరు ఎప్పుడైతే నిర్ణయించుకుంటారో, హృదయపూర్వకంగా ఒక్కసారి నిర్ణయించుకున్న తర్వాత దానికి మీరు బయటికి వెళ్తున్నప్పుడు దానికి సంబంధించిన యాడ్స్ కనబడడం,
లేదంటే వెహికల్ అయితే అలాంటి వెహికల్సే పదే పదే కనబడడం. సో కొంతమంది వ్యక్తులు వచ్చి వాటికి సంబంధించినవే మాట్లాడడం. సో నేను ఈ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి నాకు తెలిసిన ఒక సర్కిల్లో, ఫ్రెండ్స్ సర్కిల్లో మాట్లాడుతున్నాడు. అందులో ఒక పెద్ద మనిషి కూడా ఉన్నాడు. సో ఈ విషయాల గురించి నేను మాట్లాడుతున్నప్పుడు వెంటనే తను ఈ మాట చెప్పాడు. నేను మా అమ్మాయికి పెళ్లి చెయ్యాలని అనుకుంటున్న వెంటనే, అంటే హృదయంలో తనకు ఇక మా అమ్మాయికి నేను పెళ్లి చేయాలని ఒక రోజు రాత్రి పడుకునే ముందు ఇలా అనుకున్నాడు. సో అలా జరిగిన 2 రోజుల తర్వాత సో కొంతమంది అతనికి ఫోన్ చేయడము, ఇక్కడ అబ్బాయి ఉన్నాడని మీరు చూస్తారా అనడము, తర్వాత ఈ అబ్బాయి బాగున్నాడని దాదాపు ఒక 3-4 రోజుల్లో ఒక 3-4 సంబంధాలు అతని దాకా వచ్చినాయి. అతని ముందు ఆశ్చర్యపోయాడట. సో ఆ తర్వాత నేను ఆ మీటింగ్ లో చిన్న ఒక సేమ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళందరము కలిసి ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఈ విషయాల గురించి మాట్లాడుతున్నప్పుడు అతను ఈ ఎక్స్పీరియన్స్ చెప్పాడు. అందుక అంటే మన హృదయంలో, అంతరంగంలో దేని గురించి అయితే మనం ఆలోచిస్తూ ఉంటామో, యూనివర్స్ అనండి లేకపోతే పేరు ఏదైనా పెట్టుకోండి, దానికి తగ్గట్టుగా సిచ్యువేషన్స్ క్రియేట్ చేయడం మొదలు పెడతా ఉంటది. జనరల్ గా మనం ఏం చేస్తామంటే ఆలోచనలు మాత్రమే కదా అని చెప్పి సిస్టమ్ వచ్చినట్టు ఆలోచిస్తూ ఉంటాం. బట్ ప్రతి ఆలోచనకి దానికంటూ ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. కొన్ని ఆలోచనలకి హై ఫ్రీక్వెన్సీ ఉంటుంది, హై ఎనర్జీ ఉంటుంది. కొన్ని ఆలోచనలకి తక్కువ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. సో ఈ తక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న ఆలోచనలు అంటే కొన్నిటిని నెగిటివ్ థాట్స్ అనొచ్చు. ఎప్పుడైతే మనం అది చేస్తూ ఉంటామో దానికి తగ్గట్టుగానే ఒక రకమైన బాధ వచ్చింది అనుకోండి లోపల, సో మనం దాన్ని మార్చడానికి ఏమన్నా చిన్న చిన్న ప్రయత్నాలు చేయకపోతే, అందులోకి వెళ్ళి బయటపడకపోతే, ఆ బాధతోని కనుక మనం ఐడెంటిఫై కనుక అయినట్టయితే ఇంకా అలాంటి బాధాకరమైన సంఘటనలు మన జీవితంలోకి మరింతగా ఆకర్షించబడతాయి. సో ఎప్పుడు కూడా మీ మనసులో బాగా ఉంటున్నట్టుగా, మంచిగా ఉంటున్నట్టుగా మీరు ఊహించుకోగలిగితే, అలాంటి ఆలోచనలు చేయగలిగితే, సో ఆలోచనలన్నీ కూడా ఆ ఫ్రీక్వెన్సీని రిలీజ్ చేసి దానికి తగ్గట్టుగా అలాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా మన వైపు ఆకర్షించబడతాయి. గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో దేనికి లేనటువంటి ఆకర్షణ శక్తి మన లోపల ఉంది. ఏం కావాలనుకుంటున్నామో నిర్ణయించుకున్న తర్వాత వీలైతే ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు కళ్ళు మూసుకొని దాని గురించే ఊహిస్తూ ఉంటే ఒకరోజు అది మీ సొంతం అవుతుంది, మీ కళ నిజమవుతుంది. అయితే నేను ఇంతకుముందు ఒక మాట చెప్పాను, మనం కనుక బాధలో ఉన్నట్టయితే ఆ బాధలో ఉన్నదాన్ని మార్చడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి, కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి, కొన్ని మెథడ్స్ ఉన్నాయి. సో లేదు అంటే బాధని సంపూర్ణంగా అంగీకరించి బాధని గమనిస్తూ ఆ బాధలోకి వెళ్తూ ఉండడం ద్వారా కూడా బాధను మనం అధిగమించవచ్చు. ఇక్కడ 2 రకాల పద్ధతులు ఉంటాయి. ఐదర్ we can completely accept that sadness or negativity. దాంతో ఫైట్ చేయొద్దు మనం. We have to accept that negativity and understand it and observe it. And లేదు అంటే కొన్ని రకాల డిఫరెంట్ అంటే we have to focus on what we want. అంతేకాని నెగిటివిటీతోనే మనం పోరాడామనుకోండి, అది మరింత సమస్యను సృష్టిస్తుంది. సో వీలైతే ఈ రోజంతా కూడా గుర్తుపెట్టుకోండి, మీ దేన్నైనా ఆకర్షించే శక్తి మీ లోపల ఆల్రెడీ ఉంది. సో మన పని ఏంటంటే ఏం కావాలో నిర్ణయించుకొని దానికి సంబంధించిన ఆలోచనలు చేస్తూ ఉంటే అది మీ జీవితంలోకి ఖచ్చితంగా వస్తుంది. అయితే చాలా మంది డౌట్, అంటే కేవలం ఇంత మాత్రం చేస్తే సరిపోతుందా, కోరుకునే అటిటీ పొందొచ్చా, ఇక నేనేం పని చేయాల్సిన అవసరం లేదా, కష్టపడాల్సిన అవసరం లేదా, వర్క్ చేయాల్సిన అవసరం లేదా అని ఎన్నో రకాల డౌట్స్ మీకు రావచ్చు. సో వాటికి సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని నేను నెక్స్ట్ వీడియోలలో చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఓకే, సో మనం ఖచ్చితంగా కేవలం ఊహించినంత మాత్రమే జరిగే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో పని చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, సో అలాగని పని చేయాలి కాబట్టి, తప్పదు కాబట్టి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో చేయాల్సిన అవసరం ఉండదు. మనం ప్రాపర్గా లా ఆఫ్ అట్రాక్షన్ ని సరిగ్గా యూజ్ చేసుకోగలిగితే మనకే తెలియకుండా పనిలో ఇన్వాల్వ్ అయిపోతాం. మనం ప్లాన్ చేసి ఇక చేయాలి అని ఇబ్బంది పెట్టుకోండి, మన శరీరాన్ని, మనసుని ఇబ్బంది పెడుతూ పనిలో ఇన్వాల్వ్ అయ్యి అదొక రకమైన నెగిటివ్ ఫ్రీక్వెన్సీని రిలీజ్ చేస్తుంది. దాని మూలన పాజిటివ్ రిజల్ట్స్ కంటే నెగిటివ్ రిజల్ట్స్ వస్తుంది. సో దీనికి సంబంధించిన విషయాల్ని ముందు ఐ విల్ ట్రై టు డిస్కస్. Thank you so much for listening. Have a great day.
థ్యాంక్ యూ. అందరూ ఐఐపి పోస్టర్ల మీద ఫోకస్ చేయండి. కలుద్దాం.